శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల ఆశలు అనుభవాలు. రచన ఊర్నవ విజయలక్ష్మి గారు. ఈ నవల 1975 జాన్యువరిలో ప్రచురితమైంది. అమ్మా, నూతి పళ్ళెం మీద గిన్నెలు తొలుచుకుంటున్న సుభద్రమ్మ గారికి వీధి వరండాలోంచి వినిపించిన కొడుకు పిలుపులో ఏదో విశేషం ఉందనిపించింది. ఆ గొంతు మామూలుగా లేదు. దాచుకోలేని సంతోషం. ఎంత త్వరగా తల్లితో మాట్లాడతానా అన్న ఆతృత ఆ రెండక్షరాలలోనూ పోటాపోటీలు పడి మరీ అర్థమవుతున్నాయి ఆ తల్లి హృదయానికి. వస్తున్నా అంటూ చేతిలో గిన్నెలు అక్కడే వదిలేసి తడి చేతులు కొంగుకు తుడుచుకుంటూ వరండా వైపు వెళ్ళబోయింది. నాకు ఉద్యోగం దొరికిందమ్మా. 4 అంగల్లో వరండా, హాలు, ఆ తరువాత నడవ అన్నీ దాటుకొని అప్పట్లోకే పెరట్లోకి వచ్చేసిన ముకుందం తల్లిని సమీపిస్తూ అన్నాడు. హడావిడిగా నడిచి రావటం వల్ల కలిగిన ఆయాసం, కడుపు నిండిపోయినంత సంతోషం అతని గొంతులోంచి అంతకన్నా మాటలు పెగలనివ్వలేదు. వంగి తన పాదాలకు నమస్కరించబోతున్న కొడుకుని ఆదరంగా 2 చేతులతోనూ లేవదీసి, నీ మాట వింటూనే నేను గ్రహించాను. ఇంతకీ ఎక్కడ ఉద్యోగం అని అడుగుతూ పసివాడిలా దగ్గరకు తీసుకుంది సుభద్రమ్మ గారు. విశ్వనాథం గారు లేరు, వాళ్ళ ఎలక్ట్రికల్ షాప్లో రేపటి నుంచే పనిలో చేరమన్నారు. నీకు తెలుసో లేదో, ఈ ఊళ్ళో పెద్ద ఎత్తున వ్యాపారం చేసే వాళ్లలో ఆయన ఒకరు అన్నాడు ముకుందం ఉత్సాహంగా. పోనీలే బాబు, ఇప్పటికైనా నీ శ్రమ ఫలించింది. నీ ప్రయత్నాలకి ఒక రూపం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఉత్సాహంగా మాట్లాడుతున్న తల్లి గొంతులో రవంత వణుకు. చటుక్కున తల తిప్పేసుకోబోయిన ఆవిడ కళ్ళల్లో కాస్తంత తడి గుర్తించిన ముకుందానికి ఆమె ఆంతర్యం అర్థం చేసుకోవటం ఏమీ కష్టం కాలేదు. అవే భావాలు అతని ఆంతర్యాన్ని కూడా ఒక్కసారి కదిలించి వేయగా అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ముకుందం తండ్రి హరినారాయణ జగన్నాథం గారి దగ్గర గుమాస్తాగా ఉండేవారు. ప్లీడర్ గారు జీతం రూపంలో ఇచ్చేది అంత చెప్పుకోదగ్గది కాకపోయినా ఆయన క్లయింట్ల దగ్గర కూడా హరినారాయణ బాగానే రాబట్టుకునేవాడు. వ్యవహారం అసలు కోర్టు దాకా ఎక్కక్కర్లేకుండా తన లోకానుభవంతోనూ నోటి మంచితనంతోనూ దాన్ని పరిష్కరించి ఇరుపక్షాల వారికి రాజీ కుదిర్చిన సందర్భాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఏ వ్యవహారంలో అయినా అతను తన స్వార్థం కించిత్తైనా చూసుకోకుండా కేవలం పరోపకార బుద్ధితోనే అదంతా చేస్తున్నాడని అతనేనాడు అనుకోలేదు. అలా అని 10 మందికి చెప్పుకోనూ లేదు. తను పడిన శ్రమకి ప్రతిఫలం అంతో ఇంతో నిస్సంకోచంగా అడిగి మరీ పుచ్చుకునేవాడు. ఏమీ చెయ్యకుండా ఆ జీతం రాళ్లతోనే తృప్తిపడి ఊరుకుంటే రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలోంచి వచ్చిన అతను 10 ఎకరాల పొలానికి, ఓ సామాన్యమైన కుటుంబం హాయిగా కాలక్షేపం చేయటానికి సరిపోయే ఇంటికి స్వంతదారు కావటం జరిగి ఉండేది కాదు. అతని సంసారం కూడా కాస్త పెద్దదే. 5 పిల్లలు, భార్య, తన అవసరాలు గడుపుకొని ఇంకా అంతో ఇంతో వెనకేసుకుని భూమి పుట్ర అంటూ నిర్మాణం చేసుకుంటున్న గుమాస్తాను చూసి జగన్నాథం గారు ఏనాడు చెడ్డగా అనుకోలేదు. చదువంటే లేదు, కానీ కొంతమంది ప్లీడర్లనే మించిన తెలివితేటలున్నాయి. అవసరమైతే 100 మెలికలు పెట్టి మళ్ళీ విప్పగలిగే అఖండమైన బుర్ర అని తన స్నేహితులతో చెప్పి నవ్వుకుంటూ ఉండేవారు. కొన్ని రాజ్య వ్యవహారాలలో పంతులు గారు ఏం చేద్దామంటారు అంటూ ఆయన హరినారాయణ సలహాలు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఆ జగన్నాథం గారు ఇచ్చిన అలుసే. ఇంతోటి గుమాస్తా ఉద్యోగాన్ని చూసుకొని మరీ కింద మీద నిలవటం లేదు అని అతన్ని చూసి అసూయ పడేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. కానీ అతనే అన్యాయంగానూ అక్రమంగానూ ఎవ్వరినీ దోచుకోవటం లేదు. కష్టపడుతున్నాడు, అందుకు తగిన ప్రతిఫలం పుచ్చుకుంటున్నాడు. పిల్లలు గలవాడు. ఆ మాత్రం తాపత్రయం లేకపోతే పెళ్ళాం బిడ్డలకి కడుపు నిండా తిండి కూడా పెట్టలేడు ఆ జీతం డబ్బులతోటి అంటూ హరినారాయణ పట్ల సదభిప్రాయం కలవారే ఎక్కువ మంది ఉన్నారు. ఉండడానికి ఓ ఇల్లు, తిండి గింజలకు సరిపోయే పొలం సంపాదించాను. ఇంకా నాకు దిగుల్లేదు. పిల్లలకి పెద్ద చదువులు చెప్పించి వాళ్ళని ప్రయోజకుల్ని చేయగలిగితే నా అదృష్టాన్ని చూసి నేనే మురిసిపోవచ్చు. అమ్మాయిలిద్దరికీ కూడా పెద్ద ఉద్యోగం, ఆస్తి ఉన్న అల్లుళ్ళని తీసుకురావాలి. భగవంతుడు ఈ 5 చల్లగా చూస్తే చాలు అనుకునేవాడతను. ఆఖరిది శశిరేఖ పుట్టినప్పుడు సుభద్రమ్మ గారికి చాలా జబ్బు చేసి కాన్పు కష్టమై చివరికి మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం జరిగింది. 3 కొడుకుల్లోనూ ఒకరిని డాక్టరీ చదివించాలి, ఇంకొకడిని ఇంజనీర్ చెయ్యాలి, 3వ వాడిని ప్లీడరీ చదివిస్తే బాగుంటుంది అనుకుంటూ వాళ్ల చదువుల్ని గురించి కూడా అతను పథకాలు వేస్తుండేవాడు. పెద్ద కొడుకు ముకుందం ఆయన ఆలోచన ధోరణికి అంతరాయం కలిగించాడు. లెక్కల గ్రూప్ తీసుకుని మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాక కూడా అతని తండ్రి ఆశించినట్లు
సూచించినట్లు ఇంజనీరింగ్కి వెళ్ళక బీకాం చదువుతానన్నాడు. సరే నీ ఇష్టం, పోనీ ఆ తర్వాత లా చదువు, మా ప్లీడర్ గారి అబ్బాయిలా అన్నాడు హరినారాయణ. ఒకడిని ప్లీడర్ని చెయ్యాలని తను అనుకుంటున్నదే కదా అన్న ధోరణిలో. నాకు అది ఇష్టం లేదు అన్నాడు ముకుందం తల కొద్దిగా వంచుకుని. అంటే ఈ బీకాంతోనే చదువు చాలించుకుంటావా? సరే నీ ఇష్టం, నువ్వు సరదా పడతావేమో, ఇంకా పెద్ద చదువులు చదివిద్దామనుకున్నాను అనేశారు హరినారాయణ కొడుకు అభిప్రాయం గ్రహించుకోలేక. అది కాదు, నాకు ఆడిటర్ కావాలని ఉంది. వాళ్ళ రమణమూర్తిలాగా ఈ డిగ్రీ వచ్చాక ఏ ఆడిటర్ దగ్గరైనా 4 ఏళ్లు పని నేర్చుకుని ఆ తరువాత పరీక్ష పాస్ అయితే స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఏ పెద్ద కంపెనీలోనైనా ఉద్యోగం దొరుకుతుంది అన్నాడు ముకుందం మెల్లిగా తలెత్తి ఆశగా తండ్రి కళ్ళల్లోకి చూస్తూ. ఆడిటరా అన్నాడు హరినారాయణ కొడుకు మాటలు అర్థం తెలుసుకోవటానికే అన్నట్లు అతని కళ్ళల్లోకి చూస్తూ. అవును అన్నట్లు మెల్లగా తల ఊగించాడతను. హరినారాయణకి ఈ మధ్య ఎవరో చెప్పుకుంటుంటే విన్న సంగతులన్నీ గుర్తొచ్చాయి. ఆ పెద్ద బజార్ వీధిలో మూర్తి అండ్ కంపెనీ ఆడిటర్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అని ఉన్న పెద్ద బోర్డు కళ్ళల్లో మెదిలింది. దానికి ముందుగా 4,000 ఎంతో ఫీజు కట్టాలట. అయితే ఎంత అవుతుంది? ఏ పెద్ద చదువుకో పై ఊరు పంపిస్తే మాత్రం నెల తిరిగేసరికి 100కి 100 పంపించక్కర్లేదా? ఆ ఖర్చు చేసేదేదో ఒక్కసారి సర్దుబాటు చేస్తే సరిపోతుంది. పలానా పని కోసమని చెప్తే ఎవరైనా అప్పిస్తారు తనకి. పెద్ద చదువులు ఆ పైన దండిగా రాబడి కావాలనుకునేటప్పుడు ముందుగా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదు మరి అనుకుని ఆ మాటే కొడుకుతో కూడా చెప్పాడు. నువ్వు ఎలాంటి సంశయము పెట్టుకోకు, నీకేం కావలిస్తే అది చదివిస్తాను అనే ధోరణిలో. ముందుగా డబ్బు కడుతున్నామన్న పేరే కానీ ఆ ట్రైనింగ్ కాలంలో వాళ్ళు మనకి నెలకి 70 ఎంతో స్టైఫండ్ ఇస్తారట అన్నాడు. అప్పటికే చాలా వివరాలు సేకరించి అట్టే పెట్టుకున్న ముకుందం. అవును, ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, నేను అలాగే విన్నాను. ఇంకా మనకి ఇబ్బంది అవుతుంది అన్న ప్రశ్నే లేదు. ఒకవేళ అయినా నేను అలాగో తంటాలు పడతాను, నువ్వు అదే చదువుదు కానీ అన్నారాయన మురిసిపోతూ. తండ్రి ప్రోత్సాహం చూస్తుంటే ఆవేళే ఆడిటర్ బోర్డు కట్టుకున్నంత సంబరంగా ఉంది ముకుందానికి. భవిష్యత్తుకి ఓ నిర్ణయం అంటూ జరిగిపోయాక 6-7 సంవత్సరాలు ఎంతలో తిరిగి వస్తాయి అనిపించింది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ శ్రద్ధగా పుస్తకాలు చదువుకుంటూ నిశ్చింతగా కాలం దొర్లించేస్తున్నాడతను. ముకుందం ఫైనల్ బీకాం చదువుతుండగా హఠాత్తుగా ముంచుకు వచ్చిన పక్షవాతంతో హరినారాయణ మంచమెక్కటం ఆ కుటుంబానికి గొడ్డలి పెట్టులాగా తగిలింది. లేచి ఆఫీస్కి వెళ్ళేప్పట్లా పనిపాటలు చూసుకునే స్థితిలో లేడు. పోనీ అంటే తన సలహా సంప్రదింపులు ఆశించి ఇంటికి వచ్చిన వారితో మాట్లాడి చక్రం నడిపించగలిగే స్థితిలోనూ లేడు. ఒక కాలు చెయ్యి నోరు పడిపోయి అవిటివాడుగా మంచంలోంచి లేవలేని స్థితిలో ఉన్నాడు. నెల నెలా వచ్చే జీతం రాళ్ళు రావు, ప్రావిడెంట్ ఫండు, పెన్షన్ లాంటి సౌకర్యాలు లేవు. ఏడాది క్రిందట 2 ఎకరాల పొలం కొనటానికి చేసిన 1000 రూపాయల అప్పులో 500 ఇంకా అలాగే ఉంది. ఈ సంసారం ఎలా గడుస్తుంది, ఆ అప్పు ఎలా తీరుతుంది అన్నట్లు దిగులుగా భార్య బిడ్డల వంక చూసేవారాయన. మీకేం భయం లేదు, 10 రోజుల్లో లేచి తిరుగుతారు. అయినా మీరింత కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం ఏం లేదు. మీరు హైరాణ పడకుండా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ ఏడుతో పెద్దబ్బాయి చదువైపోతుంది, ఏదో ఉద్యోగం చూసుకుంటాడు అంటూ ఎవరికి తోచిన ఓదార్పు మాటలు వాళ్ళు చెప్పి వెళ్తుండేవాళ్ళు. మీకు తెలియదు, వాడిని ఇంకా పెద్ద చదువులు చదివిద్దామనుకున్నాను. వాడెన్నో ఆశలు పెట్టుకున్నాడు, నేను ఎన్నో కలలు కన్నాను. అవన్నీ పేకమేడల్లా కూలిపోవలసిందేనా? చదువు చాలించుకుని వాడు ఇంకా సంసార తాపత్రయంలో పడవలసిందేనా అన్నట్లు దీనంగా అందరి కళ్ళల్లోకి చూసేవారాయన. ఇరుగు పొరుగు చెప్పినట్లు ఇంట్లో అంతా కోరుతున్నట్లు ఆయన 10 రోజుల్లో లేచి తిరగలేదు సరికదా, జబ్బు కూడా ఏమీ తగ్గుముఖం పట్టలేదు. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. నెల వచ్చే జీతం రాకపోగా డాక్టర్ బిల్లులు, మందు ఖర్చులు కూడా అదనంగా వచ్చి పడ్డాయి. ఆయన జబ్బు పడిన కొత్తల్లో ప్లీడర్ గారు ఇచ్చిన 1000 రూపాయలు లేకపోతే ఆ కుటుంబం ఇంకా ఎన్నో ఇబ్బందులకు గురయ్యేది. ఆనాడు ఆయన నోట్లు ఉంచిన కవరు ముకుందం చేతికిస్తుంటే, నీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను అన్నట్లు కృతజ్ఞత నింపుకున్న కళ్ళతో చూశాడు హరినారాయణ. అవసరంలో ఆదుకున్నాను, మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు అన్నారు ముకుందం. నేనేదో మీకు పెద్ద సహాయం చేస్తున్నానని కానీ, ఈ కాస్తంత డబ్బుతో మీ కుటుంబాన్ని ఆదుకుంటున్నానని కానీ అనుకోవటం లేదు. మీ నాన్నగారు ఇన్ని సంవత్సరాలు చేసిన పనికి ఓ విలువ కట్టి ఇది ఇస్తున్నానని చెప్పటము నా అభిమతం కాదు. గవర్నమెంటు రిటైర్ అయిన ఉద్యోగులకి ఏదో ఏర్పాటు చేస్తుంది, నాకంత శక్తి లేదు. అబ్బే, మీరలా అనకండి. ఇలాంటి సహృదయం మాత్రం ఎంతమందికి ఉంటుంది?
అంటూ మధ్యలోనే ఆయన మాటల్ని అడ్డుకున్నాడు ముకుందం. మీకు త్వరలోనే ఆరోగ్యం చేకూరుతుందని, మళ్ళీ ఎప్పట్లా మీ సహకారాలు మాకుంటాయని ఆశిస్తున్నానంటూ హరినారాయణకి ధైర్యం చెప్పాడు. మీకెప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా నన్ను అడగటానికి ఎలాంటి మొహమాటం పెట్టుకోవద్దు అని ముకుందాన్ని హెచ్చరించి వెళ్ళిపోయారాయన. 10 నెలలు పైనే గడిచాయి. ప్లీడర్ గారు ఇచ్చిన డబ్బు, పొలం మీద వచ్చిన డబ్బు అన్నీ అయిపోయాయి. జబ్బు తిరుగుముఖం పట్టకపోయినా ఆశ వదులుకోకుండా వైద్యం చేయిస్తున్న ఆ కుటుంబం మీద జాలి పుట్టింది కాబోలు. ఇంకా మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అన్నట్లు హరినారాయణ ప్రాణవాయువులు అనంతవాయువుల్లో కలిసిపోయాయి ఓనాటి రాత్రి. ఏడాదిగా మంచంలో ఉన్న మనిషి అయినా ఇంత త్వరలో ఇది సంభవిస్తుందని ముందుగానే తెలిసిందే అయినా పోయిన వాళ్ల కోసం ఉన్నవాళ్లు దుఃఖపడటం మానలేదు. ఏడుపులు, ఓదార్పులు అన్నీ యథావిధిగా జరిగిపోయినాయి. ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్దవాడివి, సంసారం గుట్టుగా గడుపుకు రావటం, తమ్ముళ్ళని చెల్లాయిల్ని చదివించటం, అది అన్నీ నువ్వే చూసుకోవాలి. నువ్వు అడిగినప్పుడు సలహా ఇవ్వటం తప్ప మీ అమ్మ ఇంకేమీ చెయ్యలేదు. ఆవిడ మనసుకి కష్టం కలగకుండా మెలగడం, ఆవిడ చెప్పినట్లు చేయటం నీ విధి. నువ్వు చిన్నవాడివే కానీ పెద్ద బాధ్యతలు వచ్చి నీ మీద పడ్డాయి అన్నారు వచ్చిన బంధువులు, ఊళ్ళో పెద్దలు అంతా ఒకే ధోరణిగా. వాళ్ళందరి మాటలు వింటుంటే తండ్రి మరణానికి ముందు సాయంకాలం సంఘటన గుర్తుకొచ్చింది. ఆ వాళ్ళ మధ్యాహ్నం నుంచి ఆయన రోజు కన్నా కాస్త తెలివిగాను సులువుగాను ఉన్నట్లు కనిపించారు. కొత్త మందులు పనిచేయటం మొదలెట్టాయేమో, ఇంకా వ్యాధి క్రమంగా తిరుగుముఖం పడుతుందేమో అనే ఆశ అందరి మనస్సులలోనూ రెపరెపలాడింది. ఆ పూటంతా తేటగా ఉన్న తండ్రి మొహంలోకి చూస్తూ కావాలని ఏదో ఒకటి కల్పించుకొని ఆయనతో అవి ఇవి చెప్తూ తల్లి పిల్లలు అందరూ ఇంచుమించు ఆ పూటంతా ఆయన మంచం దగ్గరే గడిపారు. వాళ్ల మాటలన్నీ వింటున్నట్లు కుతూహలంగా వాళ్ల మొహంలోకి చూస్తూ వాళ్ళని పలకరిస్తున్నట్లు చిన్నగా నవ్వుతూ ఉన్న ఆయన అంతలోనే చటుక్కున కళ్ళంట నీళ్లు పెట్టేసుకున్నారు. చివరికి ముకుందం వైపు దృష్టి నిలిపి జాలిగా తపనగా అతని కళ్ళల్లోకి చూస్తుంటే అతనితో ఏదో చెప్పాలని ఆయన మనసు కొట్టుకుపోతోందని, అది మాటల రూపంలో వ్యక్తం చేయగలిగే శక్తి లేనందున ఆయన ప్రాణం బిలబిల్లాడిపోతోందని అందరికీ అర్థమైంది. ఆయన అవస్థ చూస్తుంటే అందరికీ గుండెలు కదిలిపోయినట్లయ్యాయి. ఏమిటి నాన్న, ఏం కావాలి? మంచం మీద ఆయనకి మరీ దగ్గరగా జరిగి కూర్చొని అడిగాడు ముకుందం దుఃఖం దిగమింగుకుని. ఆయన కంపిస్తున్న వేళ్లతో ఆప్యాయంగా అతని చెయ్యి నిమిరాడు. దిగులు నింపుకున్న కళ్ళతో మిగిలిన పిల్లల వైపు, భార్య వైపు చూశాడు. ఆ తర్వాత ఆ చూపు పెద్ద కొడుకు వైపు తిప్పి వాళ్ళందరి భారం నీదే అన్నట్లు చూశాడు. హఠాత్తుగా ఆయనలో వచ్చిన ఈ మార్పుకి అందరి ధైర్యం చెదిరిపోయినట్లయింది. పిల్లలు బిక్కమొహాలు వేసుకుని కళ్ళొత్తుకోవడం కూడా మర్చిపోయి కూర్చుండిపోయారు. ఏమిటండి ఇప్పుడేం జరిగిందని ఈ అప్పగింతలన్నీ? మీకేం భయం లేదు అంటూ పైకి ఆయనకి ధైర్యం చెప్తూ వెక్కిళ్ళు దిగమింగుకుంది సుభద్రమ్మగారు. కానీ హరినారాయణ కళ్ళల్లో ఆరాటం అణగలేదు. ఫైల్ ఇచ్చి పొరుగు వాళ్ళ అబ్బాయిని డాక్టర్ దగ్గరికి పంపించి లోపలికి వచ్చిన ముకుందం ఉప్పెనలా ఉబ్బికొస్తున్న దుఃఖాన్ని అదిమిపడుతూ తండ్రి చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకుని, మీరేమి బెంగ పెట్టుకోకండి, అమ్మని తమ్ముళ్ళని చెల్లాయిల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను, వాళ్ళకే లోటు రానివ్వను, అమ్మ మనసు ఏ విధంగానూ కష్టపెట్టను, ఆవిడ ఇష్టప్రకారమే నేను నడుచుకుంటాను అన్నాడు. చూస్తుండగానే ఆయన ముఖంలో కళ్ళల్లో శాంతిపరుచుకుంది. హడావుడిగా వచ్చిన డాక్టర్ అందరినీ కాస్త పక్కకు జరగమని ఇంజెక్షన్ ఇవ్వటానికి సిద్ధపడుతుంటే ఎంత వెర్రివాడివి అన్నట్లు అతని కళ్ళల్లోకి చూశాడు. కేవలం పెద్ద కొడుకు దగ్గర ఆ మాట తీసుకోవడం కోసమే ఎదురు చూసినట్లు ఆ రాత్రే ప్రశాంతంగా కళ్ళు మూశారు. ఇదంతా గుర్తుకొచ్చి నా మీద పెద్ద బరువు పెట్టి మీరు నిశ్చింతగా వెళ్ళిపోయారు నాన్న అనుకున్నాడు ముకుందం మరోసారి. వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయినా హరినారాయణ విధవ అప్పగారు ఓ 1 నెల రోజులు ఉండి ఆ కుటుంబం ఆలనా పాలనా చూసి ఆ తరువాత ఆవిడ వెళ్ళిపోయింది తన కొడుకుల దగ్గరికి. కళ్లల్లో చిమ్ముతున్న కన్నీటిని కొంగుతో అద్దుకుంటూనే ఇంటి పనిపాటల్లో చొరబడిపోక తప్పలేదు సుభద్రమ్మ గారికి. రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరి ప్రమేయం అక్కర్లేకుండానే ఇంటి బాధ్యత వహించటం అలవాటైపోయింది ముకుందానికి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు తననే ఇంటికి పెద్దవాడుగా గౌరవించటం, ప్రతిదానికి తన మాట మీదే నిలబడటం అతనికి తృప్తినే కలిగిస్తోంది. కొద్ది రోజుల తేడాతో అందరి పరీక్షా ఫలితాలు తెలిసాయి. అందరూ పాస్ అయ్యారు. మూర్తి అండ్ కంపెనీ మూర్తిగారు ఓ రోజు ముకుందానికి బజార్లో కనిపించి మీ రిజల్ట్స్ వచ్చినట్లున్నాయి అంటూ పలకరించాడు. వచ్చాయండి, పాస్ అయ్యాను, నాకు క్లాస్ కూడా వచ్చింది అన్నాడు ముకుందం వినయంగా. కంగ్రాచ్యులేషన్స్, తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగి అతని సమాధానానికైనా చూడకుండా ఆయనే మళ్ళీ మొదలుపెట్టాడు. చూడు, నిన్ను ఆడిటర్ని చెయ్యాలని మీ నాన్నగారు మహా ముచ్చటపడ్డారు. నాతో ఎన్నిసార్లు అన్నారు, నీకు అదే ఇష్టం కదూ?
నీలాంటి తెలివైన కుర్రాడు మా దగ్గర చేరటం నాకు సంతోషమే. మీ నాన్నగారికి నాకు ఉన్న పరిచయం వల్ల నేను నీకు ఒక చిన్న సదుపాయం చూపించదలుచుకున్నాను. అందరిలా నువ్వు నాకు ఫీజేమీ కట్టక్కర్లేదు. మూర్తిగారి మాటలు వింటుంటే ముకుందం గుండెలు ఒక్క క్షణం సంతోషంతో ఎగిరిపడ్డాయి. అణగారిపోయాయి అనుకున్న ఆశలు మళ్ళీ ఒక్కసారి రేగాయి. ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకోవటానికి మాటల కోసం తడుముకుంటుంటే ఆయనే మళ్ళీ అన్నాడు, అయితే మా ఇబ్బందులు కూడా మేము ఆలోచించుకోవాలిగా. ఇలా నేను స్పష్టంగా చెప్పేస్తున్నందుకేమీ అనుకోకు. నీకు స్టైఫండ్ ఇవ్వటానికి మాకు వీలు కాదు. నువ్వు ఆలోచించుకొని అంగీకారమైతే వెంటనే వచ్చి చేరు. ఒక్క త్రుటికాలం ముకుందం ముఖం చిన్నపోయినా అది ఆయన దృష్టిలో పడకుండా తలవాల్చుకొని, నేనింకా ఏది నిశ్చయించుకోలేదండి. అమ్మతో కూడా ఆలోచించి ఏ సంగతి చెప్తాను అన్నాడు, ఎటూ నిర్ణయించుకోలేని సందిగ్ధావస్థలో పడి కొట్టుకుంటూ. నిజమే, పెద్దవారు. ఆవిడ సలహా తీసుకోవటం తప్పకుండా అవసరం. మళ్ళీ కనిపించు అనేసి తన పని మీద వెళ్ళిపోయాడాయన. అంతా విన్న సుభద్రమ్మ గారు, పోనీ ఇది బాగానే ఉంది. ఆయన చేతిలో ఉన్న ఉపకారం ఏదో ఆయన చేస్తానంటున్నారు. ఈ మాత్రం అవకాశమైనా వస్తుందని మనం అనుకోలేదుగా. ఎప్పటి నుండో సరదా పడ్డావు, చదువుకో అంది. నాకు సరదాగానే ఉంది, కానీ ఎలా సాగుతుందమ్మా? ఈ చదువుల్లో పడ్డానంటే 4 ఏళ్లు గడిచి పరీక్ష పాస్ అయిందాకా నాకు ఉద్యోగం దొరకదు. అందాక ఆ పొలం మీద వచ్చిన దాంతో సర్దుకోలేమా? నాకు ఆ ఆలోచన ఏమీ తృప్తిగా లేదమ్మా. 4 ఏళ్ళు అన్న చదువు 4 ఏళ్లలో పూర్తి కాకపోవచ్చు. వెంటనే పరీక్ష పాస్ కాలేకపోవచ్చు. తీరా మధ్యలో మానటానికి మనసొప్పదు. ఇప్పుడు చూడు, 10 రోజుల్లో కాలేజీ తెరుస్తారు. సుందరాన్ని ఇంటర్లో జాయిన్ చెయ్యాలి. మిగిలిన వాళ్ళని స్కూల్ చదువులే అనుకో. అయినా అందరికీ జీతాలు, పుస్తకాలు, అది బోలెడు ఖర్చుంటుంది. చేతిలో 10 రూపాయలకి మించి డబ్బు లేదు. పొలం మించి డబ్బు చేతికి రావటానికి ఇంకా వ్యవధి ఉంది. మన రాబడి సంగతి చూస్తే ఇలా ఉంది. మరోపక్క అప్పులు తలుచుకుంటే భయం వేస్తోంది. అప్పుడెప్పుడో పొలం కొనటానికి చేసిన బాకీ ఆయన పోయిన రోజుల్లో మనం జగన్నాథం గారి దగ్గర తీసుకున్న డబ్బుతో తీర్చాలి. అయినా మళ్ళీ ఆయన్నే అడిగి ఎంతో కొంత తీసుకొచ్చి ఇప్పటి అవసరాలు గడుపుకోవటం తప్ప మరొక మార్గం లేదు. సరే, ఆ తర్వాత ఆ అప్పులన్నీ తీర్చాలి. చారు అన్నమైనా తిని మన కడుపులు నింపుకోవాలి. ఆ ఏటికి 7 పిల్లలు పెద్ద చదువుల్లోకి వస్తారు. అన్ని ఖర్చులు ముందు పెట్టుకొని నేను కూడా మరికొన్నేళ్ల పాటు పైసా సంపాదన లేకుండా చదువులో దిగుతాను అనడం ఏం బాగుంటుంది అన్నాడు లోపల తల ఎత్తుతున్న ఆశని, ఉత్సాహాన్ని అణుచుకొని. మర్నాడు వెళ్ళి ఆ నిర్ణయాన్నే మూర్తిగారికి చెప్పాడు. మీరెంతో దయతోనో అభిమానంతోనో నాకు అవకాశం కల్పించినా దాన్ని వినియోగించుకునే స్థితిలో నేను లేనప్పుడు పరిస్థితులు అవే చక్కబడతాయి. నువ్వే చదువుకో అని అమ్మ అన్నది, కానీ నాకు ఇష్టం లేదు. నాకింతే ప్రాప్తమని సరిపెట్టుకుంటాను. మీరు మాత్రం నాకు మరొక సహాయం చేయాలి. ఎక్కడైనా నాకు ఉద్యోగం చూపించాలి. మీకు అదేమంత కష్టం కాదనుకుంటాను అన్నాడు కాస్త చనువుగా. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఉద్యోగం అంటే మా దగ్గర ఏమీ లేవనుకో, నాకు తెలిసిన వాళ్ళెవరికైనా చెప్తాను అన్నాడు. ఆయన అన్నారని ఆశ పెట్టుకుని ఊరికే కూర్చోకుండా ముకుందం తన ప్రయత్నాలు తను చేసుకోవటం మొదలుపెట్టాడు. ఈ ఊళ్ళో కూర్చుంటే ఏం ఉద్యోగం దొరుకుతుంది? ఏదైనా పెద్ద పట్నం వెళ్ళి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన కూడా రాకపోలేదు. వాళ్ళ అచ్యుతరావు బొంబాయి వెళ్ళి ప్రయత్నించుకుంటే అదేదో పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగమే దొరికిందట. వాళ్ళు కామేశానికి మాత్రం జంషెడ్పూర్లో మంచి జాబ్ రాలేదా అని గుర్తు చేసుకుంటూ తన అభిప్రాయాన్ని సమర్థించుకుంటూ ఉండేవాడు. అయినా అంత దూరం వెళ్ళటానికి, అక్కడేదో దొరికేదాకా తిండి తినటానికి సరిపడే డబ్బు చేతిలో ఉండాలిగా ముందరా అని మళ్ళీ వెనక్కి లాగుతుండేది మనసు. చివరికి ఉండబట్టలేక జగన్నాథం గారి లాంటి ఒకరిద్దరి దగ్గర తన ఉద్దేశాలు బయటపెట్టాడు. అంతా విని వాళ్ళు, ఎందుకొచ్చిన ఉద్యోగాలయ్యా, లంకమేత గోదావరి ఈత అన్నట్లు ఇక్కడ వచ్చిన పెద్ద జీతం అక్కడ ఖర్చులకు సరిపోతుంది. ఇంకా ఇంటికేం పంపిస్తావు? వీళ్ళ అవసరాలేం తీరుస్తావు? అయినా ఇంటికి పెద్దవాడివి, నువ్వెళ్ళి ఎక్కడో కూర్చుంటే ఇక్కడ వ్యవహారాలు, పిల్లల చదువులు అవి బాధ్యతగా ఎవరు చూస్తారు? నిన్ను నిరుత్సాహపరుస్తున్నాను అనుకోకు. ఇప్పటి మీ పరిస్థితుల దృష్ట్యా కొన్నాళ్ల పాటైనా నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటే మీ అమ్మగారికి కూడా ధైర్యంగా ఉంటుంది. ఇక్కడైనా ఏదో ఒకటి దొరక్కపోదు, ప్రయత్నాలు చేస్తున్నాంగా అన్నారు పెద్ద తరహాగా సలహా ఇస్తూ. 2-3 నెలలు కాస్త శ్రమపడినా చివరికి కాస్త మంచి కంపెనీలోనే దొరికింది ఉద్యోగం. ప్రయోజకుడై తన ఎదుట నిలబడిన కొడుకుని చూసుకుంటూ చెప్పలేని గర్వం, సంతోషం కలిగాయి సుభద్రమ్మ గారికి. పట్టుమని 2 పదులు నిండని కొడుకు పొట్ట చేత్తో పట్టుకొని వాళ్ల వెంట తిరగటం, ఎంతో చదువుకోవాలి, ఏదో అయిపోవాలి అనుకుంటూ పదిలంగా పేర్చుకుంటూ వచ్చిన ఆశలన్నీ ఒక్కసారి దులిపేసుకొని
ఇలా ఓ చిన్న ఉద్యోగంలో చేరిపోవటం. ఆవిడికి పుట్టెడు జాలి ముంచుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది కొడుకు కంటపడకుండా మొహం కొద్దిగా పక్కకు తిప్పుకొని, నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అంది అతని జుట్టు నిమురుతూ. నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నానమ్మా అనాలనుకున్నాడు ముకుందం. కానీ అతని గొంతు పెగల్లేదు. అప్పుడే కాలేజీ నుండి వచ్చిన సుందరం, స్కూల్ నుంచి వచ్చిన ప్రకాశం, శకుంతల, శశి పుస్తకాలు అలమార్లో పడేసి పెరట్లోకి రాబోయారు. తల్లిని అన్నగారిని ఆ స్థితిలో చూస్తుంటే ఏమైందో అర్థం కాలేదు వాళ్ళకి. ఆ మధ్య కొన్నాళ్లపాటు ఇంట్లో అందరికీ అలవాటైపోయిన కన్నీళ్లు, దిగులు చూపులు ఇప్పుడిప్పుడే కాస్త మరుపుకొస్తున్నాయి. వాళ్ళని చూసి సిగ్గుపడుతున్న వాడిలా తల్లి చేతులు విడిపించుకొని కాస్త దూరంగా జరిగాడు ముకుందం. బిక్కమొహాలు వేసుకొని నిలబడిపోయిన పిల్లల్ని చూస్తూ సుభద్రమ్మ గారే అంది, అన్నయ్యకి ఉద్యోగం అయిందట్రా అంటూ. వాతావరణం ఒక్కసారి ఉల్లాసంగా మారిపోయింది. అందరి మొహాలలోనూ సంతోషం, సంతృప్తి పరుచుకుపోయాయి. ఎక్కడా, ఈ ఊళ్ళోనేనా అన్నాడు సుందరం. విశ్వనాథం గారి షాపులో అకౌంట్లు అవి చూసే పని అని ముకుందం అంటుంటే, అన్నయ్య నీకు ఉద్యోగం రాగానే నాకు పట్టుపనికిని కుట్టిస్తానన్నావు కదూ ముద్దుగా అడిగింది శశి. నేను మర్చిపోలేదమ్మా, మొదటి జీతం అందుకోగానే నీకు అక్కయ్యకి పట్టుపనికినీళ్ళు కొంటాను అన్నాడు ముకుందం చెల్లెలి బుగ్గలు పునికి ముద్దు పెట్టుకుంటూ. అన్నయ్య నాకు పండగకి ప్యాంటు, పొడవు చేతుల చొక్కా కావాలి. నాకు ఉన్నవన్నీ నిక్కర్లు, పొట్టి చేతుల చొక్కాలే అన్నాడు ప్రకాశం బొంగమూతి పెట్టి. అప్పుడే జ్ఞాపకం చేయకపోతే తన మాట ఎక్కడ మర్చిపోతారో అన్నట్లు. అలాగే లేరా అన్నాడు ముకుందం నవ్వుకుంటూ. కాలచక్రంలో దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ముకుందం ఆ ఉద్యోగానికి, జీతానికి అలవాటు పడిపోయాడు. ఈ మధ్యకాలంలో అతని జీతం నెలకి ఓ 10 రూపాయలు పెరిగింది. విద్యార్థులు సంవత్సరాంత పరీక్షలు రాసి కొన్నాళ్లు సరదాగా సెలవులు గడిపి ఇంకా ఆదుర్దాగా పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయం. శకుంతల, ప్రకాశం, శశిరేఖలని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చదువుతున్న క్లాస్ పాస్ అయి పై తరగతులలోనే రావటానికి ఎలాగూ ఖాయమే. సుందరమైన ఫస్ట్ క్లాస్లో ఇంటర్ పాస్ అవుతాడు అన్న దాంట్లో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. అయినా అదేదో పేపర్లో చూసుకునేదాకా ఆ ఆరాటం, ఆతృత అణగవు. ఆవేళ మధ్యాహ్నం ముకుందం షాప్లో తన సీట్లో కూర్చొని అకౌంట్లు చూసుకుంటున్నాడు. అన్నయ్య అన్న పిలుపు వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా సుందరం విజయ గర్వంతో టీవీగా సంతోషంగా నిలబడ్డాడు. అతని చేతిలో పేపర్, అందులో విషయాన్ని ఎవరూ చెప్పకుండానే వెల్లడి చేసేస్తోంది. ఇంకతని కళ్ళల్లో వెలుగు ఫలితాన్ని అంతకన్నా స్పష్టంగా తెలియచెప్పేస్తోంది. అయినా ఇంకా ఏం అడగాలో తెలియనట్లు, రిజల్ట్స్ వచ్చాయా అన్నాడు ముకుందం చేతిలో పెన్ను పక్కన పెట్టేసి కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడుతూ. నాకు క్లాస్ వచ్చింది, పేపరు అన్నగారి ముందు పరిచిపెడుతూ ఉత్సాహంగా అన్నాడు ముకుందం. తమ్ముడి నెంబర్ పేపర్లో ఫస్ట్ క్లాస్ లిస్టులో ఒక్కసారి తృప్తిగా చూసుకున్నాడు ముకుందం. తనకి ఇంటర్లో క్లాస్ వచ్చినప్పటికంటే సంతోషంగా, గర్వంగా ఉందతనికి. అన్నట్లు అమ్మకు చెప్పావా? హఠాత్తుగా పేపర్లోంచి దృష్టి మళ్లించి తమ్ముడి వంక చూస్తూ అన్నాడు. 2 రోజుల నుంచి స్టూడెంట్స్ అంతా రిజల్ట్స్ వస్తాయని పేపర్ల కోసం స్టేషన్కి వెళ్ళటం అతనికి తెలుసు. అట్నుంచి ఏకంగా ఇక్కడికే వచ్చేశాడేమో అమ్మకైనా చెప్పకుండా అనిపించింది అతనికి. ఇంటి నుంచే వస్తున్న అమ్మే నీకు చెప్పిరమ్మంది. ఆ సరికే షాప్లో చాలామందికి విషయం అర్థమైపోయింది. ఏమిటండి, మీ తమ్ముడు పాస్ అయ్యాడా అని ఒకరిద్దరు అడగను కూడా అడిగారు. అవునండి, క్లాస్ కూడా వచ్చిందని వాళ్ళందరికీ సమాధానం చెప్పి తమ్ముడి భుజాల చుట్టూ అభిమానంగా చెయ్యి వేసి నడిపించుకుంటూ ప్రొపరేటర్ గారి గదిలోకి తీసుకువెళ్ళి విశ్వనాథం గారి చెవిని కూడా ఆ సంతోష వార్త వేశాడు ముకుందం. గుడ్, అసలు మీ కుటుంబం అంతా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎలా ఉందే అంటూ మనస్ఫూర్తిగా అభినందించాడు ఆయన. కాసేపు ఉంటే మాకు పేపర్ వచ్చేది, మీ అన్నయ్య ఎలాగూ చూసేవాడు, అయినా ముందుగా చెప్పాలని వచ్చావన్నమాట. బాగుంది. తర్వాత ఏం చదువుతావు? బీఎస్సీనా, లేకపోతే మీ అన్నయ్యలా బీకామ్కి వెళ్తావా? పెద్ద తరహాగా మంచి చెడ్డలు విచారించబోయాడాయన. ఇంకా ఏది అనుకోలేదండి అన్నాడు ముకుందం. సెలవుల్లో 1-2 సార్లు ఆ ప్రస్తావన తీసుకొస్తే రిజల్ట్స్ రాని అప్పుడు చూద్దాం అనుకున్నాడే కానీ తన అభిరుచి ఏమిటో తేల్చి చెప్పలేదు సుందరం. ఇంక ఇవాళ రేపట్లో అది తెలిసిపోతుంది అనుకున్నాడు అతను. ఏదైనా పెద్ద ప్లాన్ మీద ఉన్నారా? యథాలాపంగానే విశ్వనాథం గారు అడిగిన దానికి అన్నదమ్ములిద్దరూ గతుక్కుమన్నట్టు ఒకరి మొహం ఒకరు చూసుకుని, అబ్బే అదేం లేదండి అని ముకుందం నసుగుతూ సమాధానం చెప్పేశాడు. ఆ తరువాత మరో 2 నిమిషాలు అవి ఇవి మాట్లాడి ఆయన దగ్గర సెలవు తీసుకుని యువతలకు వచ్చేశారు. అక్కడ స్టాఫ్ అందరికీ కూడా చెప్పేసి వెళ్తాను అన్నట్లు అన్నగారి వంక చూసి మెట్ల వైపు 2 అడుగులు వేశాడు సుందరం. అంతలో హఠాత్తుగా ఏదో తోచి ఒక కంగలో వెళ్ళి తమ్ముణ్ణి కలుసుకున్నాడు ముకుందం. ఏమిటన్నట్లు చూశాడు సుందరం. సాయంకాలం త్వరగా వచ్చేస్తాను, అమ్మని వంట అది చేసుకుని సిద్ధంగా ఉండమను
అందరం సినిమాకు వెళ్దామన్నాడు. అప్పటికి 10 రోజుల నుంచి శశి వాళ్ళు సినిమాని చంపుతున్నారు. ఇవాళ రేపు అంటూ జరుపుకొస్తున్నాడతను. ఇవాళ ఇంత మంచి వార్త విన్న సందర్భంలో అందరికీ సరదా అయిన పనిచేసి అందరినీ సంతోషపెట్టాలనిపించింది. అలాగే అన్నట్లు తల ఊపి వెళ్ళిపోయాడు సుందరం. సాయంకాలం ముకుందం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉత్సాహం పొంగు ఇంకా అలాగే ఉంది. పేపర్ ముందు పరిచిపెట్టుకొని సుందరం శకుంతల ప్రకాశం చుట్టూ కూర్చున్నారు. జ్ఞాపకం ఉన్నంత వరకు తమ స్నేహితులందరి నెంబర్లు చూస్తూ ఆ వ్యక్తులు ఎదురుగా లేకపోయినా ఓ కంగ్రాచ్యులేషన్స్, పోనీలే, బెటర్ లైక్ నెక్స్ట్ టైం అంటూ కామెంట్లు చేసేస్తున్నారు వాళ్ళల్లో వాళ్లే. వాళ్ళనందరినీ చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు ముకుందం. సుందరం పాస్ అయ్యాడురా, తనకు తెలిసిన విషయమే అయినా మరోసారి గొప్పగా చెప్తున్న తల్లి మొహంలోకి చూస్తూ అభిమానంగా నవ్వాడు. అతను కాళ్ళు కడుక్కొచ్చేసరికి ఆవిడ అందరికీ ప్లేట్లలో బజార్ నుంచి తెప్పించిన మైసూర్ పాకు, ఇంట్లో చేసిన పకోడీలు పెట్టి తీసుకొచ్చింది. శకుంతల పేపర్ వదిలి లేచి వెళ్ళి అందరికీ గ్లాసులతో మంచినీళ్లు తెచ్చిపెట్టింది. అంతా నడవాలో చేరి తలో ప్లేట్ చేతిలోకి తీసుకున్నారు. వంటగది వైపు వెళ్ళబోతున్న తల్లిని చూస్తూ నువ్వు కూడా కూర్చోమ్మా సరదాగా అన్నాడు ముకుందం. మీరు తింటూ ఉండండి, కాఫీ కలిపి తెస్తాను, పాల గిన్నె కుంపటి మీద పెట్టొచ్చాను. మరేం పర్వాలేదు, అందరం మరో 5 నిమిషాలు ఆగుతాం. షకు గ్లాసులు పట్రా, ఏకంగా కాఫీ కలిపి దగ్గరే పెట్టేసుకోవచ్చంటూ లేచాడు సుందరం. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పలహారాలు కాఫీ ముగించారు. టైం అయిపోతుంది, త్వరగా బట్టలు మార్చుకుని రెడీ అవ్వండి అన్నాడు ముకుందం. సుందరం ఇందాకనే చెప్పాడనుకో, ఆ సినిమాకేదో మీరు వెళ్ళి రద్దురు, నేను కూడా ఎందుకు అంది సుభద్రమ్మ గారు. భర్త పోయిన ఈ 2 ఏళ్లలో ఆవిడ ఇంతవరకు సినిమాలకి వాటికి వెళ్ళలేదు. అదేమిటమ్మా, వంట అది చేసుకుని తయారుగా ఉండమని చెప్పాను కదా. అబ్బే పనేమీ లేదులే, మరైతే ఇంకేం అభ్యంతరం చెప్పకు అన్నాడు ముకుందం. సుందరం రామ్మా, ఏమిటో నీకసలు సరదాలే లేవంటూ గుణవటం మొదలుపెట్టారు శకుంతల వాళ్ళు. సరేలేండి, మీ ఉత్సాహాన్ని ఎందుకు కాదనాలి, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని ఏమిటో మొహమాటంగా ఉంటుంది అంటూ చివరికి ఆవిడ బయలుదేరింది. సినిమా నుంచి వచ్చి భోజనాలు కానిచ్చి అంతా డాబా మీదకి చేరారు. ఆవిడ కాస్త మబ్బుగా ఉంది. మధ్యలో వాన వచ్చి లేవదీస్తుందేమో అనుకుంటూనే అంతా పక్కలు వేసుకున్నారు. సాయంకాలం నుండి హడావిడితోనే సరిపోయింది. సుందరం అభిప్రాయం తెలుసుకోవటం పడనలేదనుకొని, అయితే తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు అని అడిగాడు ముకుందం. వెల్లకితలా పడుకొని ఆకాశం వంక అక్కడక్కడ మినుకుమని మెరుస్తున్న నక్షత్రాల వంక చూస్తూ పడుకున్న సుందరం మీ ఇష్టం అన్నాడు అటుపక్క కొత్తిగిలుతూ. బాగుందిరా, మా ఇష్టమేమిటి, చదువుకునేవాడివి, నీ ఇష్టం చెప్పాలి కానీ అంది సుభద్రమ్మ గారు. నా ఇష్టం చెప్పాలంటే నాకు బిఈ చదవాలనుంది నసుగుతూనే మనసులో మాట బయట పెట్టేశాడు. ఏదో కొత్త సంగతి వింటున్నట్లు తెల్లబోయాడు ముకుందం. ఒక్క క్షణం, ఆ తరువాత అతనికి మధ్యాహ్నం సంఘటన, ఆ సమయంలో తమ్ముడి ముఖ కవళికలు లీలగా గుర్తొచ్చాయి. ఏదైనా పెద్ద ప్లాన్ మీద ఉన్నారా అని విశ్వనాథమ్మ గారు అడిగినప్పుడు చటుక్కున తన మొహంలోకి చూసిన తమ్ముడి కళ్ళల్లో ఓ చిత్రమైన కదలిక. ఆ తరువాత అబ్బే అదేం లేదండి అని తను సమాధానం చెప్పినప్పుడు అతని చూపులలో త్రుటికాలం తారట్లాడిన నిరుత్సాహం అన్నీ గుర్తొచ్చాయి. వాడు తెలివిగా తన భావాలని అదుపులో పెట్టుకోవటం వలన అవి ఆ క్షణంలో అంతగా బయటపడిపోలేదు. తనకి మరో ఆలోచన లేకపోవటం వలన వాటిని అర్థం చేసుకోనూ లేకపోయాడు. అంతేకాదు, సాయంకాలం టిఫిన్ చేస్తున్నప్పుడు, సినిమాకి వెళ్ళొస్తున్నప్పుడు కూడా ఎంతో ఉత్సాహంతో మాట్లాడుతూనే మధ్యలో ఓ క్షణం ఏమిటో పరధ్యానంలో పడిపోయినట్లుగా అయిపోయేవాడు. దాని భావం ఇదన్నమాట. అన్నదమ్ములిద్దరూ మౌనంగా దిక్కులు చూస్తూ ఉండిపోయేసరికి అంటే ఏమిట్రాది అంది సుభద్రమ్మ గారు. ఆవిడికి కాస్త అర్థమైంది, కానీ తను పొరపాటుగా విన్నానేమో అనుకుంది. ఇంజనీరింగ్ చదువుతానంటున్నాడు అన్నాడు ముకుందం. ఇంజనీరా, మన ఊళ్ళో లేదు కదూ. లేదు, మద్రాసు వెళ్ళాలి. మద్రాసా? అవును, మద్రాసు వెళ్ళాలి. బోలెడ్ డబ్బు ఖర్చు అవుతుంది. నీ ఇష్టం ఏమిటి అని నన్ను అడిగారు కాబట్టి చెప్పాను. మీకు ఇష్టం లేకపోతే మానేస్తానులేండి అన్నాడు సుందరం చటుక్కున కలుగజేసుకొని. ఇష్టం లేకపోవటం ఏమిటి సుందరం, అన్నీ ఆలోచించుకోవాలి కదా మరి అది సుభద్రమ్మ గారు నచ్చ చెప్తున్న ధోరణిలో. ఉన్న ఊళ్ళో చదువులు చెప్పించడానికి, మనమంతా గుట్టుగా కాలక్షేపం చేయటానికి సరిపోతుంది అన్నయ్య సంపాదన. పొలం మీద వచ్చే డబ్బు కలిపితే ఇంకా అలాంటప్పుడు నిన్ను పొరుగురులో పెట్టి నెల డబ్బు పంపించాలంటే నేను మాత్రం ఏమన్నానమ్మా, సరదా కొద్ది ఏదో అనేశాననుకో. తెలివితేటలు ఉత్సాహం ఉన్నంత మాత్రాన అవకాశాలు వస్తాయా రోషంగా అన్న సుందరం గొంతులో బాధ ముకుందం గుర్తించగలిగాడు. సుభద్రమ్మ గారికి కొడుకు బాధ అర్థమైంది, కానీ ఏం చేయగలదు. అలాగే చదువుకో, అదెంత భాగ్యం అని చెప్పగలిగే పరిస్థితులు కావు తమవి. నిస్సహాయంగా నిట్టూర్చి మెల్లిగా అంది.
నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకుంటే చాలు బాబు. సరదాలు తీర్చుకోవటానికైనా అదృష్టం కలిసి రావాలి కదా మరి. మీ అందరి కోరికలు తీరే యోగమే ఉంటే మీ నాన్నగారి రెక్కలే 10 కాలాల పాటు చల్లగా ఉండేవి. అన్నయ్య కూడా పెద్ద చదువులు చదివేవాడు కదా. కష్టం సుఖం వెళ్ళబోసుకుంటున్న తల్లికి సుందరం ఏమీ సమాధానం చెప్పలేదు. ఆ తరువాత మరెవరూ కూడా సంభాషణ పెరగకుండా మెదలకుండా పడుకున్నారు. కానీ అందరి ఆంతర్యం అదే విషయం గురించి ఆలోచిస్తోందని ప్రతి ఒక్కరికి తెలుసు. తమ్ముణ్ణి చూస్తుంటే పుట్టెడు జాలి ముంచుకొచ్చింది ముకుందానికి. తెలివైన కుర్రాడు అవకాశం లేక అన్యాయమైపోతున్నాడని దిగులు బాధ కలిగాయి. తను చదువుకునే రోజుల్లో భవిష్యత్తును గురించి ఆనాడు తను కన్న కలలు చేసుకున్న నిర్ణయాలు అన్నీ గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో సర్వసామాన్యంగానే అవన్నీ ఆలోచించుకున్నాడే గాని తనేదో దురాశకు పోతున్నానని కానీ అందని పళ్ళకి అరులు చేస్తున్నానని కానీ ఒక్కసారైనా అనిపించలేదు. కానీ అదేం చిత్రమో, మన నిర్ణయాలు సంకల్పాలు ఎంత న్యాయమైనవి సక్రమమైనవి అయినప్పటికీ భగవంతుని దృష్టిలో ఆమోదయోగ్యం కాకుండానే పోతాయి ఒక్కొక్కసారి. ఎంతో చదువుకోవాలని ఏదో అయిపోవాలని తెగ మురిసిపోయిన తను చివరికి గుమాస్తా ఉద్యోగంతో తృప్తిపడవలసి వచ్చింది. గారడి లాంటిదేదో జరిగి అనుకోని అదృష్టం ఏదో కలిసొస్తే తప్ప తనకి ఉద్యోగం నుంచి విముక్తి ఉండదు. ఏడాదికి వచ్చే 5దో 10దో ఇంక్రిమెంట్తో సంతృప్తి పడుతూ జీవితం వెళ్ళదీసేసుకోవాలి. గుమాస్తాగా జీవితం ప్రారంభించి గుమాస్తాగానే కన్ను మూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో తను ఒకడు. అంతే. తనలాగే వీడు ఓ డిగ్రీ సంపాదించి ఆ తరువాత బ్రతుకు తెరువు చూసుకోవాలా? తన ఆనవాయితీనేనా వీడికును? వీల్లేదు. వీడిని పెద్ద చదువు చెప్పించి పెద్ద ఉద్యోగస్తుని చేస్తాను. మరి డబ్బు? ఆనాడు అది లేకనే కదా తను చదువు మానుకున్నాడు. కానీ అప్పటికి ఇప్పటికీ తమ పరిస్థితుల్లో తేడా ఉంది. ఆ రోజుల్లో 1000 రూపాయలకి పైగా ఉన్న అప్పు అస్తమాను గుర్తొచ్చి తన మనసుని గందరగోళ పెట్టేసేది. హాయిగా పడుకోనిచ్చేది కాదు. పైగా తండ్రి పోయిన కొత్త ఏది ఆలోచించాలన్నా ముందు దుఃఖం ముంచుకొచ్చి మనస్సు చెదిరిపోయేది. కానీ ఇవాళ తను కాస్త నిలదొక్కుని మరొకరికి కాస్త చెయ్యి ఆసరా ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాడు. అవును సుందరం, నువ్వేం దిగులు పడకు. నాన్నగారు లేకపోయినా నేనున్నాను. నిన్ను నేను చదివిస్తాను. నువ్వు కోరిన ఇంజనీర్ని చేస్తాను. ఆ శేషగిరి మురళి వాళ్ళంతా వెళ్తున్నారని నువ్వేం చిన్నబుచ్చుకోనక్కర్లేదు. నేను పంపిస్తాను అనుకున్నాడు. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత అతని మనసెంతో శాంతిగాను తృప్తిగాను ఉందనిపించింది. చల్లటి గాలి మెల్లగా వీస్తుంటే కమ్మగా నిద్రపట్టింది. తెల్లవారి అతను ఆ విషయం చెప్తుంటే కాఫీ కలుపుతున్న సుభద్రమ్మ గారు ఆ పక్కనే తల వంచుకొని ముభావంగా కూర్చున్న సుందరం ఒక్కసారిగా తెల్లబోయారు. బాగా ఆలోచించు ముకుందం. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు. వాడేదో సరదా పడ్డాడని నువ్వు అదే మాట అంటావేమిటి? చివరికి మనం తూగగలమా అంటూ అనుమానం వెలిపించింది ఆవిడ. వద్దులే అన్నయ్య, నేనిక్కడే ఏదో చదువుకుంటాను. నిన్న కాస్త బాధపడిన మాట నిజమే అనుకో అంటూ చెప్పబోయాడు సుందరం. నేను అన్నీ ఆలోచించాను, లెక్కలు వేశాను. ఈ 2 ఏళ్ళు అంటే 1500 దాకా అప్పు తీర్చాం కనుక కాస్త కటకట అనిపించింది. ఇప్పుడు ఆ బాధ ఉండదు. కాస్త ఇబ్బంది అయినా సర్దుకుందాం, మరేం పర్వాలేదు. ఒరేయ్, నువ్వు ఇవాళ ప్రాస్పెక్టస్కి రాసి తెప్పించుకుని అప్లికేషన్ అది పెట్టేయి అన్నాడు వాళ్ళ అభ్యంతరాన్ని కొట్టి పారేస్తూ. సుందరం కళ్ళల్లో మొహంలో చిత్రమైన కాంతి సంతృప్తి మెరిసిపోయాయి. ఇంకా కాఫీ చుక్కలు కూడా గొంతులో పోసుకోకుండా వీధిలోకి వెళ్ళిపోయి స్నేహితుల్ని కలుసుకొని ఆ శుభవార్త అందించి రావాలనిపించింది. సరే మీ ఇష్టం, నాకేం తెలుస్తుంది కనుక అంటూ ఆప్యాయంగా గర్వంగా కొడుకుల వంక చూసుకుంది సుభద్రమ్మ గారు. నువ్వు డాక్టర్వి కావాలరా అంది శకుంతల ప్రకాశానికి కాఫీ గ్లాస్ అందిస్తూ. అవుతాడు, అక్కయ్య ఆశీర్వదించిందిగా అన్నాడు సుందరం. కబుర్లు చెప్పటం కాదు కానీ నాకు మద్రాసు నుంచి ఏం తెస్తావో చెప్పు నిలదీసినట్లే అడిగింది అన్నగారి వైపు చూపులు తిప్పి. మొగుణ్ణి ముకుందం సమాధానం. అంతా ముసిముసిగా నవ్వుకుంటుంటే శకుంతల మూతి 3 వంకర్లు తిప్పింది. అందరికంటే ఆలస్యంగా లేచి పెరటి చీడీల మీద కూర్చొని హడావిడిగా మొహం కడిగేసుకొని ఆదరా బాదరా పరికిణీతో ఆ తడిమొహం తుడుచుకుంటూ హడావిడిగా వస్తున్న శశి అన్నగారి సమాధానం వినిపించుకోకుండా నాకు కూడా తీసుకురావాలి అంది ముద్దుగా. అంతా ఒక్కసారి పక్కుమనటంతో వాతావరణం మరీ ఉల్లాసంగా మారిపోయింది. ఎలాగో స్నానం అవి అయిందనిపించుకొని స్నేహితుల్ని కలుసుకోవటానికి పరుగు తీశాడు సుందరం. ఆ తరువాత సంగతంతా విన్న విశ్వనాథం గారు కూడా మొదట కాస్త తెల్లబోయినా చివరికి మనస్ఫూర్తిగా అభినందించారు. అవాళ నువ్వు మీ తమ్ముడిని తీసుకొచ్చినప్పుడే ఈ మాట నోటి చివరిదాకా వచ్చింది. కానీ మీ సులువు బరువులు ఆలోచించకుండా అలాంటి సలహాలు ఇవ్వడం బాగుండదని ఊరుకున్నాను.
ఆ వెంకటరత్నం ఒక్కలా ఎగిరిపడుతున్నాడు. మన ఊరికంతటికీ తన కొడుకు ఒక్కడే ఇంజనీర్ కాబోతున్నట్లు. బ్లాక్ మార్కెట్లో మండీని దోచుకుని బోలెడు గడించి తన కొడుక్కి పెద్ద చదువు చెప్పించటం కంటే ఓ గొప్ప అనుకుంటున్నాడేమో. మీ వాడు వెళ్ళాడంటే విని సిగ్గు తెచ్చుకుంటాడు. పిల్లల ఉత్సాహానికి మనం చేతనైనంత వరకు ప్రోత్సాహం ఇవ్వాలయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా అవసరమైతే 150 ఆఫీస్లో లెక్క రాసి తీసుకెళ్తూ ఉండు. నువ్వు అంత బరువు నెత్తిన పెట్టుకున్నప్పుడు ఆ మాత్రం చెయ్యి ఆసరా ఇవ్వటం నాకేమీ కష్టం కాదు. తండ్రి లాంటి ఆయన మాటలు వింటుంటే ముకుందం కాళ్ళు సంతోషంతో భూమి మీద నిలవలేనట్లయింది. పర్వాలేదు, నేను తీసుకున్న నిర్ణయం అందరి ఆమోదాన్ని అందుకోగలిగింది, 10 మంది ప్రోత్సాహాన్ని పొందగలిగేది అని పొంగిపోయాడు. అయితే అందరి ఆలోచనలు ఒక్కలా సాగవని అతను తెలుసుకోవటానికి అట్టే కాలం పట్టలేదు. ఒకరిద్దరు పెద్ద మనుషులు తమంత తాము కల్పించుకొని పలకరించి తమ్ముణ్ణి మద్రాసు పంపి చదివిస్తున్నావా అని అడిగి మరీ తెలుసుకొని ఆ పైన తోచిన సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు. మేమిలా అంటున్నామని ఏమీ అనుకోకు. నువ్వు చిన్నవాడివి, బొత్తిగా లోకానుభవం లేదు, అందుకని చెప్తున్నాం. కీడెంచి మేలెంచమన్నారు. ఆ 4 ఏళ్ల చదువు 4 ఏళ్లలో పూర్తవుతుందన్న మాట ఏమిటి? మన శంకరయ్య గారి అబ్బాయి చక్క 8 ఏళ్ళు చదివాడు. ఆహా, మీ తమ్ముడు చాలా తెలివైన వాడే అనుకో. ఇలా అతనొక్కడే కాదు కదా, ఇంకో తమ్ముడు చెల్లెళ్ళు ఉన్నారు, కార్యాలు కథలు ఉన్నాయి అంటూ ధోరణిలుగా సాగిపోతున్న వాళ్ళ మాటలు వింటుంటే ముకుందం మనసు కలుక్కుమంది. నేను తాహతకు మించిన పరుగు పెడుతున్నానా అనిపించింది ఒక్క క్షణం. సరే కానీ దీని అంతూ చూద్దాం అనుకున్నాడు మరుక్షణంలో. సీటు దొరికి సుందరం ప్రయాణానికి రోజు కూడా నిర్ణయమైన దగ్గర నుంచి ఇంట్లో సందడి మరీ ఎక్కువైంది. తమ్ముడికి 2 జతల బట్టలు కుట్టించాడు. చూడు సుందరం, నేను చెప్తున్నానని ఏమీ అనుకోకు. నాకైనా పొరుగురు వెళ్ళి చదువుకోవటం, హాస్టల్స్లో ఉండటం అనుభవం లేదనుకో, అయినా చెప్తున్నాను. ఈ వయస్సు, ఈ విద్యార్థి దశ మన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. కుదురుగా చదువుకుని జీవితంలో పైకి రావటానికి ఎంత అవకాశం ఉందో భవిష్యత్తు పాడు చేసుకోవటానికి అంతే అవకాశం ఉంది. అయ్యో, ఆనాడు కాలం వృధా చేసుకోకుండా మరి కాస్త శ్రద్ధగా చదివి ఉంటే ఎంత బాగుండేది అని ఆ తరువాత మనం ఎంతగా పశ్చాత్తాపపడినా ప్రయోజనం ఉండదు. అతని మాటల్నే మరికొంచెం విపులంగా చెప్పింది సుభద్రమ్మ గారు. డబ్బు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు బాబు, లేనిపోని అలవాట్లేమీ చేసుకోకు. మీరింతగా చెప్పాలా? నాకు ఆ మాత్రం తెలియదా అమ్మా అన్నాడు సుందరం చిన్నబుచ్చుకున్నట్లు. తెలియదని కాదనుకో, ఏదో మా చాదస్తం, ఆరాటం అలా ఉంటాయి, ఏమీ అనుకోకు అని ఓ రోజు ఊరుకొని మళ్ళీ మర్నాడు ఏదో హఠాత్తుగా గుర్తొచ్చినట్లు, ఇదిగో సినిమాలకి వాటికి అతిగా వెళ్ళకు, సిగరెట్లు అవి అలవాటు చేసుకోకు అందావిడ. ఊరికే కబుర్లతోటి షికారుతోటి కాలం వృధా చేసుకోకుండా సర్దుగా చదువుకో అన్నాడు ముకుందం మరో రోజు. అత్తవారింటికి పంపించే ఆడపిల్లకి బోధించినట్లు ఎన్నో బుద్ధులు గరిపి మరెన్నో జాగ్రత్తలు చెప్పి 4 రోజుల తర్వాత అతన్ని రైలెక్కించారు. ఓ సంవత్సరం గడిచింది. ముకుందం ఆఫీస్ నుంచి వచ్చి వరండాలో జోళ్లు విడిచి గదిలోకి వెళ్ళాడు. మొహం గోడవైపుకు తిప్పుకొని మంచం మీద బోర్లా పడుకున్న శకుంతల కనిపించింది. అదేం షక్కు, ఈ వేళప్పుడు పడుకున్నావేమిటి? ఒంట్లో బాగుండలేదా? షర్టు విడిచి ఒంటికి తగిలిస్తూ అన్నాడు. శకుంతల దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాలేదు. నిద్రపోతుందేమిటి? మనసులో అనుకునే మాట కాస్త పైకే అన్నాడు. అప్పుడే అటు వచ్చిన సుభద్రమ్మ, నిద్ర కాదు, ఒంట్లో బాగుండకపోవటము కాదు, పరీక్ష పోయింది అని ఇంకేదో చెప్పబోయి మళ్ళీ అంతలోనే ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకున్నట్లు మాట తప్పించి అందుకే మధ్యాహ్నం నుంచి ఏడుస్తూ పడుకుంది అంది. ఇవాళ రిజల్ట్స్ తెలుస్తాయి, స్కూల్కి వెళ్ళాలి అని ఉదయం పిల్లలు అనుకుంటున్న మాటలు అప్పుడు గుర్తుకొచ్చాయి ముకుందానికి. ఇవాళ ఆఫీస్లో అర్జెంట్ పని ఉండటం వలన రోజు కంటే ఓ అరగంట ముందుగానే ఉడకని అన్నం తినేసి హడావిడిగా వెళ్ళిపోయాడతను. ఆ కంగారులో వాళ్ల మాటలంతగా పట్టించుకోనూ లేదు. ఆ తరువాత ఆ విషయం గుర్తుకు రానూ లేదు. ఉదయం 9ంటికి వంచిన తల మళ్ళీ సాయంకాలం 6ంటికి ఎత్తినట్లుగా అయింది ఇవాళ అతని పని. ఆఫీసు, అకౌంట్లు తప్ప మరో ధ్యాసే పోలేదు. ఇప్పుడు తల్లి మాటలు వింటూ ఒక్క క్షణం ఎలాగో అయిపోయిన అతను, పరీక్ష పోయిందా అన్నాడు. ఆశ్చర్యం కంటే బాధే ఎక్కువగా ధ్వనించింది అతని మాటల్లో. ఆ అమ్మాయి సంగతి అతనికి తెలియందేం కాదు, తెలివి తక్కువది అని చెప్పలేం, కానీ చదువు పట్ల మాత్రం శ్రద్ధ తక్కువ. ఎంతసేపు పెద్దవాళ్ల కబుర్లు వింటూ కూర్చోవటం, లేకపోతే ఇరుగు పొరుగు అమ్మాయిలతో ఏ చింతగింజలో ఆడటం మీద ఉన్న సరదా పాఠాలు చదువుకోవటంలో ఉండదు. అక్కడికి ముకుందం మధ్య మధ్య హెచ్చరిస్తూనే ఉన్నాడు. మొక్కు తీర్చుకున్నట్లు స్కూల్కి వెళ్ళొస్తుంటే సరిపోతుందా ఏమిటి? ఇంట్లో కూడా బాగా చదువుకోవాలి. అసలు హోంవర్క్ అది శ్రద్ధగా చేస్తున్నావా? తెలియనివేమైనా ఉంటే నన్నడుగు, చెప్తాను. ప్రకాశం, శశి, మీరు కూడా నన్నైనా సుందరం అన్నైనా అడగండి అని. అన్నగారి మాటలు విన్న తర్వాత ఒకరోజు అరరోజు కాస్త శ్రద్ధగా పుస్తకం పట్టుకునేది శకుంతల.
ఆ తరువాత మళ్ళా మామూలే. ప్రకాశం, శశి మాత్రం ఏవో అడిగి చెప్పించుకుంటుండేవాళ్ళు. మంచి మార్కులతో పాస్ అయ్యేవారు. శకుంతలకి ఎప్పుడూ బొటాబొటి మార్కులే. జ్ఞానం వచ్చిన ఆడపిల్లని అంతకన్నా ఎలా మందలించాలో తెలిసేది కాదు అతనికి. ఆ విషయం తల్లితో చెప్తే, అవును, నిన్ను బిఏలు ఎంఏలు ఎలాగూ చదివించాం, ఈ స్కూల్ ఫైనల్ దాకా అయినా మాట దక్కించు అని కూతురికి చెప్పి, ఏమిటో మీ నాన్నగారే ఉంటే ఈ పాటికి దీన్ని ఓ అయ్య చేతిలో పెట్టి బరువు దించుకుందురు అంటూ కొడుకు దగ్గర నిట్టూర్పులు విడిచేది. సరే, ఎలా చదివినా ఎన్ని మార్కులు వచ్చినా ఇప్పటిదాకా పరీక్ష తప్పటం అన్నది జరగలేదు. ఇప్పుడు ఈ 5th ఫారంలో ఆ ముచ్చట తీరింది. ఇకరైనా బుద్ధి తెచ్చుకుంటుంది అనుకొని, చూడు, చదువుకునేటప్పుడు శ్రద్ధ ఉండాలి కానీ ఇప్పుడేడిస్తే ఏం లాభం, తెలియనివి ఏమైనా ఉంటే అడగమ్మా అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఒక్కసారైనా అడిగి చెప్పించుకునేదానివి కాదు. మీకు ఉండాలి కానీ అసలే ఆఫీస్లో అలసి సగం చచ్చి ఇంటికి వచ్చిన నేను మిమ్మల్ని పేరు పేరున పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతకని చదివించగలను? సరేలే, ఏం చేస్తాం, ఏదో అయిపోయింది. గట్టిగా మందలించినట్లు కాకుండా ఓదార్చినట్లు కాకుండా 4 మాటలు మాట్లాడి పెరటి వైపుకి వెళ్ళిపోయాడు స్నానం చేయటానికి. అతను స్నానం చేసి వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళిన సుందరం తిరిగొచ్చాడు. విన్నావా శకుంతల చేసిన ఘనకార్యం అన్నాడు అన్నగారిని చూస్తూ. అతను సెలవులకొచ్చాడా ఊరు? పోనీలే ఊరుకో, అది అసలే ఏడుస్తోంది అన్నాడు ముకుందం మరేమనాలో తెలియక. అది ఏడవటం కాదు, మనల్ని ఏడిపిస్తోంది. మరి కాస్త శ్రద్ధగా చదువుకోకపోయావా అని మధ్యాహ్నం నేను మాట వరుస కనేసరికి కయ్యమంటూ లేచింది నా మీద. నా రాత కొందరి గీతల్లా ఉంటుందట, నా రాత కొంకెర గీతల్లా ఉంటుందట. నా పేపర్లు దిద్దటానికి మేస్టార్లు తలకిందులుగా తపస్సు చేయాలట. నేను రాసింది అర్థం కాక కొంత, ఒకవేళ నన్ను ఫెయిల్ చేస్తే మీదటికి కూడా తన ప్రాణం మీదకి ఆ పేపర్ వస్తుందనే భయంతో కొంత నన్ను పాస్ చేస్తున్నారట. ఎన్ని మాటలు అందనుకున్నావు? విస్మయంగా వింటూ నిలబడిపోయాడు ముకుందం. సోమరితనంతో పరీక్ష పాడు చేసుకుని సిగ్గుపడకపోగా ఎదురు పెద్దవాడిని పట్టుకొని అంతంత మాటలందంటే ఏమిటో ఎబ్బెట్టుగా అనిపించింది. పోనీలే, ఇప్పుడు మళ్ళీ ఆ గొడవంతా ఎందుకు? అసలే ఉడుకుమోత్తనంగా ఉంది. అదేదో అందని ఊరుకోకుండా నువ్వు తిరిగి అన్నావుగా అంది సుభద్రమ్మ గారు మధ్యలో కల్పించుకొని. ఏమన్నావు అన్నట్లు తమ్ముడి వంక చూశాడు ముకుందం. శకుంతల ఏడుస్తూ పడుకోవటానికి కారణం అదే కావచ్చు అనుకుంటూ. అవును, ఎందుకు ఊరుకోవాలి? నేను అన్నాను, ఓ బంగారు తల్లి, నీ అక్షరాలు ముత్యాల కోవలా ఉంటాయి, అందుకే ఆ మేస్టార్లకి ముచ్చట వేసి మళ్ళీ మళ్ళీ నీ పేపర్లు వాళ్ళ దగ్గరికి రావాలని సరదాపడి నిన్ను ఫెయిల్ చేసేశారు అన్నాను. నీ వ్యాఖ్యానాలు ఎవరికీ అక్కర్లేదు కానీ నీ చదివేదో నువ్వు చదువుకో అంది శకుంతల చివ్వున లేచొచ్చి. ఆ సంగతి నువ్వు చెప్పేదేమిటి? 2 రోజుల్లో నేను ఎలాగైనా వెళ్ళిపోతాను అన్నాడు సుందరం అంతకన్నా పౌరుషంగా. అబ్బబ్బబ్బా, ఊరుకోండి మీ తగువులు మీరును అంటూ ఇద్దరినీ మందలించింది సుభద్రమ్మ గారు. సరికొత్త సంగతి తెలుసుకున్నట్లు చిత్రంగా చూస్తూ చిత్తరులాగా నిలబడిపోయాడు ముకుందం. సరదాకి వాదులాడుకోవటమే తప్ప ఇలా కోపంతో మాట అనుకోవటం అతనెప్పుడు వినలేదు. అయినా ఎవరిని ఏమనటానికి ఇది సమయం కాదనిపించింది. అలమార్లోంచి తమ పేపర్లు తీసుకొచ్చి సంబరంగా మార్కులు చూపించాలనుకున్న ప్రకాశం, శశి అక్కడే నిలబడిపోయారు బిక్కుబిక్కుమంటూ. అది గ్రహించిన ముకుందం వాళ్ళని రమ్మన్నట్లు సైగ చేసి వీధి వరండా వైపు దారి తీశాడు. స్కూల్ తెరిచారు. ప్రకాశం, శశి సరదాగా తయారవుతున్నారు. శకుంతల వంటగదిలో గంట నుంచి తల్లి దగ్గర గునుస్తోంది. అంతా విని చివరి కావడా, అయితే అన్నయ్యకు చెప్పొస్తానండు అంటూ గదిలోకి వచ్చింది. శకు ఇంకా స్కూల్కి వెళ్ళనంటోందిరా. ఆఫీస్ బట్టలు వేసుకుని అద్దంలో చూసుకొని తలదువ్వుకుంటున్న ముకుందం తల్లి మాటలు అర్థం కానట్లు వెనక్కి తిరిగి అన్నాడు. అంటే ప్రైవేటుగా మెట్రిక్ పరీక్షకి వెళ్తానంటుంది అనిపించింది అతనికి. అంటే ఏముంది, దానికి చదువు మీద సరదా లేదు, అయినా ఊరికే కూర్చోవటం ఇష్టం లేక స్కూల్కి వెళ్ళొచ్చేదనుకో. ఇప్పుడు ఈ పరీక్ష పోవటంతో స్కూల్ మొహం చూడటానికే సిగ్గుపడిపోతోంది. పోనీ ప్రైవేట్గా చదవమాను. ఏమో, అయినా దానికి చదువు మీద కంటే సంగీతం అంటే అభిమానం ఉంది. ఆ 3 ముళ్ళు వేయించి పంపించే లోపల కాస్తంత సంగీతం ఏదో చెప్పించినా తీరిపోతుంది. ముకుందానికి బలి చిరాకేసుకొచ్చింది. అయినా కాస్త తమాయించుకుని అన్నాడు, దానికి ఇప్పుడు ఎన్నేళ్లున్నాయని పెళ్ళి అంటూ తొందరపడుతున్నావు? అయినా పెళ్ళి మాటలతో అవుతుందా ఏమిటి? సంబంధాలు చూడాలి, డబ్బు చూసుకోవాలి. ఎప్పుడో ఏదో చేస్తామని చెప్పి ఇప్పటి నుంచి చదువు మాన్పించి అది చదువుకోను మొర్రో అంటుంటే నన్నేం చేయమంటావు? అయినా ఉత్తినే గోళ్లు గెలుకుంటూ కూర్చోకుండా ఈ సంగీతం దూరంలో పడేస్తే బాగుంటుంది. కొంతవరకు చదువు చెప్పించాం, సంగీతం కూడా చెప్పిస్తున్నామని ఆ వచ్చే పెళ్లివారితో చెప్పుకోవటానికైనా ఉంటుంది. దాని సరదా కూడా తీరుతుంది. నువ్వు ఆలోచించు. ఆ సంగీతం మేస్టార్ ఎంత అడుగుతాడో మరీ తూగలేమనుకుంటే మానేద్దాం. సుభద్రమ్మ గారు ఆ చివరి మాటలు అనకుండా ఉంటే ముకుందం నా వల్ల కాదు అనేసేవాడు. స్కూల్ ఫీజు అయితే నెలకి 5 రూపాయల చిల్లర. సంవత్సరం మొదట్లో ఏవో పుస్తకాలు అవి కొనడంతో సరిపోతుంది.
ఇప్పుడు ఈ సంగీతాలు భరతనాట్యాలు అంటూ ఆ మేస్టారు నెలకు ఏ పాతికో తెమ్మంటే తనెక్కడివ్వగలడు? ఇప్పుడు సుందరానికి నెల నెలా డబ్బు పంపించడానికే తనకి కాస్త ఇబ్బంది అవుతోంది. ఆ సంగతి అమ్మకు మాత్రం తెలియదా? తనేదో డబ్బు మూట కట్టుకుని కూర్చున్నట్లు, ఖర్చు పెట్టడం ఇష్టం లేనట్లు, ఇవి కావాలి అవి కావాలి అని అడుగుతారేమిటి? అంత ఖర్చుకి తూగే తాహతు ఉందో లేదో తను ఆలోచించుకోలేదా? నేను ఆలోచించి నా వల్ల కాదు అని చెప్తే మానేస్తారా? అతని మనసు చివుక్కుమంది. అందరికీ సరదా అయింది, అంగీకారమైంది, కేవలం తన ఒక్కరి అయిష్టత వలన కాకుండా పోయింది అనే భావం వాళ్ళకెందుకు కలిగించాలి? నాన్నగారు సంపాదించిపోయిన ఆస్తుంది, నీ స్వంత డబ్బేదో పెట్టేస్తున్నట్లు అలా పైసా పైసాకి మొహం చూసుకుంటావేమిటి అనే ఆలోచన వాళ్ళకెందుకు కలగనివ్వాలి అనుకున్నాడు. అయితే ఆ భావాలేవి పైకి తెలియనివ్వకుండా ఏదో చెప్దామని పక్కకు తిరిగాడు. అక్కడ సుభద్రమ్మ గారు లేరు. ఆఫీస్లో కూర్చున్న ముకుందం మనసులో ఉదయం జరిగిన సంభాషణే మెదులుతోంది. కాసేపు ఆలోచించుకుని చివరికి అనుకున్నాడు, నా చాదస్తం కానీ ప్రైవేటుగా మెట్రిక్ పరీక్షకు చెప్పించాలన్నా ఆ మేస్టర్కి జీతం ఇవ్వొద్దా? అదేదో వాళ్ళు సరదా పడిందే చెప్తే పోతుంది. వారం తిరిగేసరికి సంగీత మాస్టర్ కుదిరాడు. నెలకి 15 రూపాయల జీతం. చెల్లెలు సంగీత సాధన ఓ పక్కన సాగుతుంటే మరో పక్క నుంచి తల్లి అతని చెవిలో ఇంకో రకం సంగీతం పాడటం మరీ ఎక్కువైపోయింది. ఒక్కొక్కసారి కాస్త చిరాగ్గా నిష్ఠూరాలాడటం కూడా మొదలుపెట్టింది. నువ్వు కాస్త శ్రద్ధ పట్టకపోతే వీల్లేదు, మాటకి ముందు డబ్బు లేదంటావు, మరొకనాడు మాత్రం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సుందరం చదువు పూర్తయి వాడికి ఉద్యోగం వచ్చి ఆ డబ్బు నిలవ వేసి అప్పుడు దాన్ని పెళ్లి చేయాలనుకుంటే ఆ సరికి దానికి 25 వస్తాయి. అయిన కాడికి ఎకరమో 2 ఎకరాలు తెగనమ్మి బాధ్యత తీర్చుకోవాలి కానీ అలా నానుస్తూ కూర్చుంటే అవుతుందా దాని పెళ్ళి? తల్లితో వాదించదలుచుకోలేదు ముకుందం. ఆవిడ ఆలోచనలు అభిలాషలు తనకి తెలియనివి కావు. నాన్నగారు పోయిన దిగులతో ఇన్నాళ్ళు ఆవిడంతగా పట్టించుకోలేదు. కానీ అసలు ఇంత వయసు వచ్చిందాకా ఆడపిల్లలకి పెళ్లి చేయకుండా ఉండటం అన్నది ఈ కుటుంబాలలో ఇంతవరకు జరగలేదు. నాన్నగారు మరొక ఏడాది పాటు ఆరోగ్యంగా తిరుగుంటే దాని పెళ్ళి అప్పుడే జరిగిపోయేది. ఇన్నాళ్ల దాకా ఊరుకునేవారా? అసలు దాన్ని మగపిల్లల స్కూల్లో చేర్పించి చదివించటమే ఆయనకి మొదట్లో ఇష్టం లేకపోయింది. దగ్గరలో ఉన్న ఆడపిల్లల స్కూల్లో బొత్తిగా చదువు సరిగ్గా చెప్పటం లేదని, ఈ రోజుల్లో మగపిల్లల స్కూల్లో చదవటం తప్పుగా ఎవ్వరూ అనుకోవటం లేదని ఎన్నో విధాలా తను నచ్చచెప్పిన మీదటే కాస్త ఇష్టంగానే అంగీకరించారు. అమ్మ కూడా ఆ తరానికి చెందినదే. అయినా శకు మరీ పసిదేం కాదు, 16 ఏళ్లున్నాయి. మరో 2 ఏళ్లకైనా పెళ్లి చేయక తప్పదు. అప్పటికైనా అమ్మ సూచించిన మార్గంలో తప్ప తనకి డబ్బు సమకూరదు అనుకున్నాడు. ఇలాంటి విషయాలలో తనకి బొత్తిగా అనుభవం లేకపోవటం వలన 2-3 పెద్దల చెవిన ఆ విషయం వేశాడు. ఇన్నాళ్ళు నువ్వు చెప్పలేదు కనుక మీకింకా ఆ ఉద్దేశం లేదేమో అని ఊరుకున్నాం. లేకపోతే ఎప్పుడు అయిపోయేది మీ చెల్లెలి పెళ్ళి? నీకెందుకు, నువ్వు నిశ్చింతగా ఉండు, నెల తిరిగేసరికి నిక్షేపం లాంటి సంబంధం కుదురుస్తాం అంటూ వాళ్ళంతా అభయం ఇచ్చారు. అయినా అందరికీ నచ్చిన సంబంధం రావటానికి ఓ ఏడాది పట్టింది. పెళ్లి కొడుకు మోహన్ బిఎల్, అతని తండ్రి స్కూల్ మాస్టారు. ఉద్యోగం పురుష లక్షణం అని ఆయన పని చేస్తున్నారే కానీ వెనక బోలెడాస్తుంది. ఆయనకి 4 కొడుకులు 3 కూతుళ్ళు. అందరిలోకి పెద్దవాడు మోహన్. అతనికి ప్రాక్టీస్ చేయటం ఇష్టం లేదట. నెలకి 250 వచ్చే ఉద్యోగం ఉంది. చూడటానికి బాగుంటాడు. అంతకన్నా మంచి సంబంధం తన జన్మలో తేలేను అనిపించింది ముకుందానికి. తాంబూలాలు పుచ్చుకొని సంబంధం నిశ్చయం చేసుకున్నాడు. అందలం ఎక్కినంత సంబరపడ్డాడతను. కొంత పొలం అమ్మి పెళ్లి ఏర్పాట్లన్నీ ఏ లోటు లేకుండానే చేయించాడు. ముహూర్తం 4 రోజులు ఉందనంగానే చుట్టాలంతా వచ్చి దిగారు. మేనమామలు, మేనత్తలు, పినతల్లులు, పినతండ్రులు అంతా కుటుంబాలతో సహా వచ్చారు. వాళ్ళ ధోరణి బట్టి మొదటి రోజే ముకుందం గ్రహించేశాడు. వీళ్ళంతా ముందుగా వచ్చి నాకు చేసే సహాయం ఏమీ లేదు, కానీ మేం చేసిన ఏర్పాట్లలో మాత్రం ఏమైనా లోటుంటే వెతికి పట్టుకొని మరీ మమ్మల్ని దెప్పుతారు. అవతల మగపెళ్లి వారితో సమంగా వీళ్ళకి మర్యాదలు చెయ్యలేక సతమతమవ్వాలి అని ఆ మాటే తల్లితోనూ తమ్ముడితోనూ అన్నాడు. అందరి ఇళ్లలోనూ ఉండేవే ఇవి, మనమేం పట్టించుకోకూడదు అన్నారు వాళ్ళు. అయినా ముకుందం ఊరుకోలేదు. ఆ 4 పెద్దలు ఉండగా సంభాషణకు ఉపక్రమించి మేమంతా చిన్నవాళ్లం, బొత్తిగా అనుభవం లేదు, ఏదో చేతనైనట్లు చేశాం ప్రయత్నాలన్నీ. ఆ 2 రోజులు మాట దక్కించి పెళ్లివారిని మర్యాదగా సాగనంపటానికి మీరంతా కూడా మాకు సహాయం చెయ్యాలి అన్నాడు ముకుందం వినయం ముట్టెపడేలా. మా వల్ల ఏమైనా లోపాలు ఉన్నా మీరు కూడా సర్దుకుపోవాలి. అతని మాటలు పూర్తి కాకుండానే వాళ్ళంతా ముక్తకంఠంతో నయమే, ఎంత మాట, మేం పరాయి వాళ్ళమట్రా లోపాలించటానికి? అసలు కుర్రాళ్ళు మీరు ఇంత బాధ్యతగా పనులన్నీ చేయిస్తుంటేనే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. మీకేం భయం లేదు, అందరం తలో చెయ్యి వేస్తాం.
లక్షణంగా శుభకార్యం జరిపించి పెళ్లివారిని సంతృప్తిగా సాగనంపుదాం అన్నారు. ధోరణి మార్చుకొని పనుల్లో సాయం చేయటం మొదలుపెట్టారు. పెళ్లివారు వచ్చి విడిదిలో దిగారు. ముందు ఎన్ని కబులు చెప్పినా ఆ వేళకి ముకుందానికి ఏమిటో గుండెలు దడదడలాడుతున్నాయి. వాళ్ళేం పేచీలు పెడతారో, ఏ గొడవలు జరుగుతాయో, పలానా వారి ఇంటి పెళ్లిలో తగులాడుకున్నారు అంటూ జరిగిన దానికి ఇంకా చిలవలు పలవలు కల్పించి నలుగురు చెప్పుకుంటే తనకెంత చిన్నతనంగా ఉంటుంది. ఆ పైన తండ్రి లేడు. మరి ఉన్న అన్నగారులు ఏదో మొక్కు తీర్చుకున్నట్లు శుభకార్యం అయిందనిపించేశారు అనే మాట కూడా రాకుండా చూసుకోవాలనుకుంటూ విడిదికి కాఫీ పలహారాలు పట్టించుకు వెళ్ళాడు. పెళ్లివారు చాలామందే వచ్చారు. బంధువులు కాక పెళ్లికొడుకు స్నేహితులే 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేస్తూ, వీళ్ళని నాకంటే ఎక్కువగా మర్యాద చేయాలి మీరు. నేను ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు వస్తాను, కానీ మా స్నేహితులు మళ్ళీ మళ్ళీ రారుడు అని తన హాస్యానికి తనే నవ్వుకుంటూ బావమరిదితో చెప్పాడు పెళ్లికొడుకు రైలు దిగుతూనే. ఎంత మాట! శుభకార్యానికి వీళ్ళంతా మా ఇంటికే రావటం మాకెంతో సంతోషంగా ఉంది. ఇంకా మర్యాదలకి లోటు జరుగుతుందా అన్నాడు ముకుందం చిరునవ్వుతో. ఆ స్నేహితులకి మరో కాలక్షేపం లేదు కనుక అస్తమానం పేకాట వేసుకొని కూర్చుంటారట. వాళ్ళకి కావలసిన పేకలు, సిగరెట్లు, కాఫీలు అన్నీ సప్లై చేసే బాధ్యత సుందరం మీద పెట్టాడు ముకుందం. సావకాశంగా పలహారాలు చేసి కాఫీలు తాగి స్నానానికి వెళ్ళబోయే ముందే చిన్న పేచీ వచ్చింది. ముకుందం విసుక్కుంటూ వెళ్ళి విచారించేసరికి అసలు సంగతి బయటపడింది. మగపెళ్లి వారికి సప్లై చేసిన తల నూనెలో సెంటు కలిపేశారట ఆడపెళ్లివారు. ఆ సువాసన మాకిష్టం లేదు. అది కావాల్సిన వాళ్ళు రాసుకుంటారు, మాకు విడిగా అచ్చంగా కొబ్బరి నూనె కావాలి అన్నాడు. అలాగే ఒక్క 10 నిమిషాలు వ్యవధి ఇవ్వండి, బజారుకు పంపించి తెప్పిస్తాను. ఇంట్లో ఉన్నదంతా ఈ సెంటు కలిపేసిందే అన్నాడు ముకుందం వినయంగా. అప్పటికి కనీసం 100 సార్లైనా బజారుకి ఇంటికి మధ్య తిరిగిన ప్రకాశానికి మళ్ళీ బజారుకి వెళ్ళాలనేసరికి ఎక్కడలేని చిరాకు వచ్చింది. అసలు ఈ పేచీ లేవదీసింది ఎవరో తెలుసా? లావుగా పొట్టిగా గుమ్మడికాయలా లేడు ఆ బట్టతలాయన. అంతగా సువాసన భరించలేకపోతే ఈ 2 రోజులకి నూనె రాసుకోవటం మానేస్తే పోయేదిగా ఆ వెనక ఉన్న పుంజీయుడు వెంట్రుకలకి అని విసుక్కుంటుంటే, తప్పదు ప్రకాశం, అలా విసుక్కోకూడదు. అసలు తప్పు మనదే. అయినా కాకపోయినా ఈ 2 రోజులు వాళ్ళు ఏమడిగినా మనం తెచ్చివ్వాలి. తరువాత మనతో కలిసిమెలిసి ఉండిపోయినా ఈ సమయంలో తమ ఆధిక్యత చూపించుకోవాలని, మన చేత వాళ్ళకి కావలసినవన్నీ జరిపించుకోవాలని ఉంటుంది కొంతమందికి. త్వరగా వెళ్ళిరా అని హెచ్చరించి హడావిడిగా మరో పని మీద వెళ్ళిపోయాడు ముకుందం. భోజనాల వేళ వంటలన్నింటిలో కారాలు ఎక్కువ పోసేశారని, అన్నం మరీ మేకుల్లా ఉందని గునవటం మొదలుపెట్టారు. ముకుందం మరేమీ అనలేక రేపు మీకు కావాల్సిన విధంగానే చేయిస్తానని హామీ ఇచ్చాడు. మర్నాడు మధ్యాహ్నం మరొక రకం ఫిర్యాదు వచ్చింది. అన్నం మెత్తగా ముద్దయిపోయిందట. అధరువులు రోగిష్టి వాళ్ళకి పత్యం పెట్టినట్లుగా రుచి పచి లేకుండా ఉన్నాయట. సరే, రాత్రి మరి కాస్త కారం వేయిస్తాను అన్నాడు ముకుందం వినయంగా. రాత్రి లగ్నం జరిగిపోయింది. వివాహపు తంతు అంతా ముగిశాక పీటల మీద నుంచి లేస్తూ పెద్దలందరికీ పాదాభివందనం చేస్తుండగా ముకుందం దగ్గరకు కూడా వచ్చారు వధూవరులు. పచ్చటి పసుపు బట్టలతో, మెడలో ఒత్తుగా కర్పూరపు దండలతో, వాటి మధ్య పసుపు తాడుతో దగదగా మెరుస్తున్న మాంగల్యాలతో చెల్లెల్ని చూస్తుంటే ముకుందం మనసు అనిర్వచనీయమైన ఆనందానుభూతితో నిండిపోయింది. నాన్నగారు లేకపోయినా ఎవ్వరికీ ఏ లోటు జరగనివ్వలేదు. ఆయనకిచ్చిన మాట అక్షరాలా నిలబెట్టుకుంటున్నాను. చెల్లాయికి లక్షణమైన సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశాను. తమ్ముడిని పెద్ద చదువులకి పంపించాను. తలుచుకుంటుంటేనే ఓ విధమైన గర్వం, అంతులేని సంతృప్తి కలుగుతున్నాయి అతనికి. కనుకొలుకులలో నిలిచిన ఆనందాశ్రువులను మునివేళ్లతో అద్దుకొని చెల్లెల్ని, బావగారిని చెరో చేత్తోనూ లేవదీసి అక్కుని చేర్చుకున్నాడు. ఆ మర్నాడు పెళ్లి కూతురుని తీసుకుని వెళ్ళిపోయారు పెళ్లివారు. వచ్చిన చుట్టాలంతా కూడా వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత, అబ్బా, ఇల్లంతా మరీ బావురమంటోందమ్మా, శకుంతలను చూసి ఎన్నాళ్ళో అయిపోయినట్లుంది అన్నాడు ముకుందం. ఏమీ తోచక కాలు కాలిన పిల్లలా కాసేపు ఇల్లంతా తిరిగి తల్లి దగ్గరికి వచ్చి కూర్చుంటూ. కొడుకుని చూసి జాలిగా నవ్వింది సుభద్రమ్మ. ఈ సుందరం, శశి వాళ్ళు కూడా లేకపోవటంతో ఇల్లు మరీ బోసిపోయింది. రేపు సాయంత్రానికి మళ్ళీ పెళ్లి కొడుకుతో పాటు తిరిగి వస్తాననుకో. అయినా ఎన్నాళ్ళుంటుంది? ఈ 3 నిద్రలు అయిపోయాక అతనితో పాటే తీసుకుపోతానంటాడేమో. వియ్యపురాలి మాటల ధోరణి అలాగే ఉంది. కాదు కూడదు అని బ్రతిమాలుకుంటే మరో 10 రోజులు ఉంచుతానేమో. ఎంతైనా అది పరాయి సొత్తే. వాళ్ళు దయతలచి 10 రోజులు ఉంచితే తప్ప, లేకపోతే రోజుల తరబడి ఇక్కడుండే స్వతంత్రం దానికి కానీ, ఉంచుకునే స్వతంత్రం మనకి కానీ లేవు అని చెప్పింది చెమర్చిన కళ్ళు కొంగుతో అద్దుకుంటూ. ఆ కుటుంబంలో అందరికీ అతిశయం, అహంభావం ఒక పాలు ఎక్కువే అనుకుంటాను. మనసులు విప్పి మాట్లాడితేనే లోకువైపోతాము అన్నట్లు మూతులు బిడాయించుకునే ఉన్నారు. ఈ 2 రోజులు
తన మనసుకి తట్టిన మాట మెల్లిగా బయటపెట్టాడు ముకుందం. అదంతా మగపెళ్లి వారి దర్జాలే. 4 రోజులు గడిచిపోతే వాళ్ళు మామూలుగా ఉంటారు. పోనీ బావైనా మా అందరితో హాస్యాలు చేస్తూ సరదాగా మాట్లాడనే లేదు. ఎంతసేపు తన స్నేహితులతో కబుర్లు వేసుకొని కూర్చోవటంతోనే సరిపోయింది. మీరు హాస్యాలు చేసుకోవటానికి ముందు రోజులన్నీ లేవు. కొత్త వాళ్లతో కలివిడిగా మాట్లాడాలంటే కాస్త బెరుకుగా ఉంటుంది కొంతమందికి. అయినా రేపు వస్తున్నాడుగా, ఇంకా ఏ స్నేహితులు వెంట ఉండరు. మీరు ముగ్గురు ఎన్ని హాస్యాలైనా చేయొచ్చు, ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు అంది సుభద్రమ్మ గారు. కూతురు అల్లుడు ఇంట్లో సందడిగా తిరగటాన్ని, హాస్యాలతో నవ్వులతో ఇల్లు కళకళలాడటాన్ని ఊహించుకుంటూ. శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోయిన మర్నాటి నుంచి సుభద్రమ్మ గారు మరో కొత్త ధోరణి మొదలుపెట్టింది. నువ్వింకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? 25 ఏళ్ళు పైబడ్డాయి. నీ ఈడువాడే వాళ్ళ కాంతమ్మ గారి కొడుకు అప్పుడే మనవణ్ణెత్తింది. ఇంకా నాకో కోడలు రావాలి అని మొదటిసారి ఆవిడ అన్నప్పుడు ఇప్పుడు నాకు అదొక్కటే తక్కువ అంటూ చిన్నగా నవ్వేశాడు ముకుందం. అవును, అదొక్కటే లోటు. కోడలు లక్షణంగా నట్టింట తిరుగుతుంటే ఇంటికే కళొస్తుంది అంది. ఏమిటో పెద్దవాళ్ళ చాదస్తం అనుకుంటూ తల్లికి మరేమీ సమాధానం చెప్పకుండానే మరో పని మీద వెళ్ళిపోయాడు. కొడుకు అభ్యంతరాన్ని ఆవిడంతగా లెక్క చేయదలుచుకోలేదు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా అదే విషయం ధోరణిగా మాట్లాడుతుంటే ఒకనాడు కాస్త చిరాగ్గానే సమాధానం చెప్పాడు ముకుందం. ఏమిటమ్మా నువ్వు, మన పరిస్థితులేమిటో కొంచెమైనా ఆలోచించకుండా అలా కోడలు మనవడు అంటూ కంగారు పడిపోతున్నావు. సుందరం చదువు ఇంకా పూర్తి కానలేదు. ప్రకాశం కూడా కాలేజీ చదువు అందుకుంటాడు. సరే, నీ లెక్కన మరో 2-3 ఏళ్లకైనా శశి పెళ్లి చెయ్యాలి. విస్తుపోయినట్లు బుగ్గలు నొక్కుంటూ అంది సుభద్రమ్మ. అయితే ఏమిటి నువ్వనేది? అందరి చదువులు పెళ్ళిళ్ళు అయి నీ బాధ్యతలన్నీ తీరేదాకా ఇలాగే ఉంటావా? అయినా నాకు తెలియకడుగుతాను, ఇప్పుడు కోడలు వస్తే మాత్రం అవి తీరకుండా ఉండిపోతాయా? ఏమో, ఏదైనా జరగొచ్చు. ఈ ప్రపంచంలో మనిషికి ఎప్పుడు ఎలాంటి బుద్ధి పుడుతుందో మనమేమీ చెప్పలేం. నిష్ఠూరంగా నిట్టూర్చిందావిడ. నీకు తెలియందే కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. మొన్న శకుంతల పెళ్లికి 500 పైగా అప్పు చేశాం. ఇంకా అల్లుడిని పండగకి తీసుకురావటం, ఆ లాంఛనాలన్నీ అలాగే ఉన్నాయి. సుందరం చదువుకైనా మనం అనుకున్నట్లు కేవలం నా జీతం చాలటం లేదు. ఈ 2-3 ఏళ్లలోనూ చేసిన ఆ అప్పు 1000 పైనే ఉంది. ఈ ఏడాది 2 ఎకరాలు అమ్మేశాం కాబట్టి ధాన్యం కూడా తక్కువే వస్తాయి. పైగా పొలంలో పంట తోలించాలని, ఏవో మరమ్మతులు చేయించాలని నిరుటి నుంచి సూరయ్య మొత్తుకుంటున్నాడు. ఆ ఖర్చంతా తడిసి మోపడవుతుందేమో. ఎంతైనా ఈ ఏడాదైనా చేయించకపోతే పొలం బొత్తిగా పాడైపోతుంది. ఇన్ని ఇబ్బందులతో మన సంసారం ఎలా గడుస్తుందో ఆలోచించుకో. అయినా మనలో మనమే కనుక పచ్చడనం తిన్నామో పాయసమే తాగామో ఎవ్వరికీ తెలియదు. గుట్టుగా రోజులు గడిచిపోతున్నాయి. అంటే ఇంకా కోడలొస్తే సంసారం నడివీధిలో ఉంటుందనా నువ్వు చెప్పబోయేది? ఎంతైనా పరాయి ఇంటి నుంచి వచ్చిన మనిషి మనలో కలవటానికి కొంతకాలమైనా పడుతుంది. ఈలోగా మూతి ముడుచుకోవటాలు, దెప్పుకోవడాలు బాగానే ఉన్నాయిరా నీ భయాలు. అందులో వింత ఏమీ లేదు అనిపించినా కొడుకు మాటల్ని మాత్రం సమర్థించలేదావిడ. సుభద్రమ్మ గారు అడగటం, ముకుందం కాదనటం అలా మరో ఏడాది పైనే గడిచింది. ఇందాక సీతారామయ్య గారు వచ్చారా, నువ్వు లేవు. ఇవాళ ఆలస్యంగా వస్తావని చెప్పావని అంది శశి. సరే, రేపు మళ్ళీ వస్తానన్నారు. రాత్రి కొడుక్కి అన్నం వడ్డిస్తూ అంది. ఏదైనా పని మీద వచ్చాడా? ఏదో సంబంధం గురించి మాట్లాడటానికి. ఎవరికి? పక్కనే కూర్చొని అన్నాలు తింటున్న ప్రకాశం, శశి పక్కుమన్నారు. సుభద్రమ్మ గారు ముసిముసిగా నవ్వుతూ, ఎవరికేమిటి, నీకే అంది. ఆయనొకడు నన్ను వదలకుండా పట్టుకున్నాడు. పెద్దవాళ్ల తాపత్రయాలు, బాధ్యతలు అలాగే ఉంటాయి. సరేలే, రేపు 8 గంటలకు వస్తానన్నాడు. నేనే సినిమాకు వెళ్ళిపోతాను. హాస్యాలు చాలు గాని నా మాట మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే నేను చెప్పేది శ్రద్ధగా విను. తల్లి గొంతులో వచ్చిన మార్పు కనిపెట్టి ముకుందం బుద్ధిగా కూర్చున్నాడు. ప్రకాశం, శశి గబగబా అన్నం తిని చేతులు కడుక్కొని లేచి వెళ్ళిపోయారు. నీ పెళ్ళం వస్తే దాని మోజులో పడి నన్ను పిల్లల్ని సరిగ్గా చూడననే భయంతో నేనే కావాలని పెళ్లి మాట తలపెట్టడం లేదు అనే నింద నా నెత్తిన పడటం నీకిష్టమా చెప్పు? నిలదీస్తున్నట్లే తల్లి అడిగేసరికి గతుక్కుమన్నాడు ముకుందం. పైగా ఆవిడ చెప్పిన విషయం అసలు ఎప్పుడూ అతని ఊహకే రాలేదు. అంత మూర్ఖంగా ఎవరుంటారు అనుకుంటూ, ఎవరన్నారా మాట అంటూ చిరాగ్గా చూశాడు తల్లి కళ్ళల్లోకి. ఎవరేమిటి, మరో 4 రోజులు పోతే అంతా అంటారు. మొన్నటికి మొన్న ఆ శేషమ్మ గారు నా మొహం మీదే అంది, నాకేదో సలహా చెప్తున్నట్లు. ప్రకాశం చదువు, శశి పెళ్ళి అయిపోయిందాకా పెద్దవాడికి పెళ్లి మాట తలపెట్టొద్దు వదినా అంటూ. నాకు ఒళ్ళు మండిపోయింది. ఆవిడ వెక్కిరింతకి ఏడాదిగా చెప్తూనే ఉన్నాను. వాడే చెవిన పెట్టడం లేదమ్మా. ఎలాగైనా ఈ శ్రావణంలో ఆ శుభకార్యం జరిపించేస్తాను అన్నాను కోపం అణుచుకుని. అంటే ఆవిడేమందో తెలుసా?
ఏమోనమ్మా, ఈ కాలం పిల్లలు వచ్చిన మర్నాడే వేరింటి కాపురం అంటారు. ఇప్పుడంటే కొడుకు నీ చెప్పు చేతల్లో ఉన్నాడు కనుక ఏ ఖర్చైనా వెనక్కి తీయకుండా నీ ఇష్ట ప్రకారం జరుపుతున్నావు. శకుంతలని పురిటికి తీసుకొచ్చే ముందు సూడిదెలు అవి బోలెడు అట్టహాసంగా చేసావు. మొన్న బాలసార అంతకన్నా ఘనంగా జరిపించావు. ఎలాగైనా కోడలుంటే కొడుకు చెయ్యి అంత భారీగా సాగదు అంది రహస్యం చెప్తున్న దానిలా. సరే, ఆవిడ అలా అందని కోపం తెచ్చుకునే హక్కు మనకేమీ లేదు, కానీ నా తల సిగ్గుతో ఎలా వాలిపోయిందో నీకు చెప్పలేను. ముకుందం ఏమీ సమాధానం చెప్పలేదు. చూడు, మరో ఏడాది పోతే సుందరం చదువైపోతుంది. వాడికేదో ఉద్యోగం దొరుకుతుంది. అంతగా మీ ఆవిడతో పడకపోతే నేను పిల్లలు వాడి దగ్గర. అమ్మా, ఆ పెళ్ళేదో నాకు చేసి నీ దారిని నువ్వు వెళ్ళిపోతావా? చివరికి ఇలా సాగుతున్నాయన్నమాట నీ ఆలోచనలు. ఇన్నాళ్ళు కాపురం చేసిన ఈ ఊరు, ఈ స్వంత ఇల్లు అన్నీ వదిలిపెట్టి మీరంతా దేశాలు పట్టిపోండి. నేను నా భార్య ఈ ఇంట్లో కూర్చుంటాం. అదేనా నువ్వు చెప్పబోయేది? ముకుందం గొంతులో ఆవేశం సుళ్ళు తిరిగింది. అతని చిరాకు చూసి చిన్నగా నవ్వుకుందావిడ. అబ్బా, యథాలాపంగా అన్నానులే. అయినా కోడలొచ్చి ఇవాళే మమ్మల్ని వేరు చేసేస్తుంది అన్నట్లు మాట్లాడుకోవటం ఏమిటి? ఎక్కడో నూటికి కోటికి ఒకరు తప్ప అంతా అలాగే ఉంటారా ఏమిటి? ఇందాక సీతారామయ్య గారు చెప్పిన సంబంధం నాకు అన్ని విధాలా నచ్చింది. అమ్మాయి చాలా బుద్ధిమంత్రాలట. నిన్ను ఒప్పించడానికి ఆ గొడవంతా చెప్పాను, కానీ అసలు ఆ శేషమ్మ కబుర్లు నీతో చెప్పవలసినవి కావు. ఏం పిల్లని చూసొస్తావా? ముకుందం మాట్లాడలేదు. అతను ఆఫీసులో పనిచేసే సత్యనారాయణ గుర్తుకొచ్చాడు. అతని భార్య, తల్లి తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎందుకో ఒకందుకు పోట్లాడుకుంటూనే ఉంటారట. ఒక్కొక్క రోజు ఇంత కేకలేసుకునే ఓపిక లేక కాబోలు ఇద్దరు చెరోమూల ఏడుస్తూ పడుకొని పొయ్యిలో నిప్పు కూడా రాజయ్యరట. ఇంకా పూటకి సత్యనారాయణ అన్నం తినకుండానే ఆఫీస్కి వస్తాడట. ఈ గొడవలన్నీ ఎవరో చెప్పారా మధ్య. తన భుజాల మీద ఇంకా బోలెడు బరువు కూడా ఉంది. పెళ్ళైన మర్నాటి నుంచి అలాంటి గొడవలు తలెత్తే అంటే ఇంకా అడగక్కర్లేదు తన గోడు. కానీ అమ్మ చెప్తున్నదేమిటి? నా మూలంగా ఆవిడ నలుగురిలోనూ చిన్నబుచ్చుకోవాల్సి వస్తుందని. మాట్లాడవేం? నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పకపోతే నేను ఈ పూట నుంచి అన్నం తినను అంది బెదిరిస్తున్నట్లు. తల్లి మొహం చూస్తుంటే ముకుందానికి నవ్వు రాబోయింది. కానీ ఆపుకొని, నువ్వు తినకపోతే రేపటి నుంచి నేను తినను అన్నాడు గారంగా తల్లి కళ్ళలోకి చూస్తూ. చాలే, కబుర్లు నేర్చుకున్నావు బాగా. నేను గట్టిగా చెప్తే నా కొడుకు వినకపోడు అనే ధైర్యం ఉండేది ఇన్నాళ్ళు. ఈ విషయంలో మాత్రం నీ మొండితనం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. పెద్దదాన్ని, ఇంట్లో ఉండి కూడా నీ సంగతి కాస్తైనా ఆలోచించటం లేదు. ఎంతసేపు మిగిలిన పిల్లల ముద్దుముచ్చట్లే చూసుకుంటున్నాను అని నలుగురు అనుకోవడం. సరే, వాళ్ళందరి చదువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, మళ్ళీ పురుళ్ళు, పుణ్యాలు అంటూ బాధ్యతలు గుర్తు చేసుకుంటూ నువ్వెన్నాళ్ళు ఇలా బైరాగిలా బ్రతుకుతావు? ఇది నాకు మాత్రం సంతోషంగా ఉందనుకుంటున్నావా? ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం చందం అంటూ గిన్నెలన్నీ మూతలు పెట్టడం మొదలుపెట్టింది. తెల్లబోయాడు ముకుందం. ఈవిడ నిజంగానే ఉపవాసాలు ప్రారంభిస్తుందా ఏమిటి అనే భయం కూడా కలిగింది. మెల్లగా అన్నాడు, నా భయాలు నాకున్నమాట నిజమేననుకో. దానికి ఇలాంటి అర్థాలు తీసి నలుగురు నిన్ను అడుగుతారని అనుకోలేకపోయాను. లేనిపోని నిందా నీకు అంటగట్టడం ఎందుకు? నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చూపులకు వెళ్తాను. కానీ ఏమిటి నీ సంశయం? కొడుకు నోటంట ఆ మాత్రం మాట వచ్చిందే చాలని సంబరంగా అంది. ఒకవేళ పిల్ల బాగుండకపోతే? మంచి అనుమానమే వచ్చిందిలే. నేనంత మూర్ఖంగా ఉంటాను అనుకుంటున్నావట్రా? నీకు నచ్చినా నచ్చకపోయినా బలవంతాన నీ మెడకి కడతానా? ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం ముందు వెళ్ళి చూసిరా. తరువాత అన్ని సంగతులు ఆలోచించుకుందాం. అప్పుడే కోడలు వచ్చి నట్టింట తిరుగుతున్నట్లే ఊహల్లో తేలిపోతోందావిడ. నీ మాట నెగ్గిందగా, ఇంక అన్నం వడ్డించుకో. ఆవిడ అంత క్రితం పక్కకు జరిపేసిన కంచం తల్లి ముందు పెట్టాడు ముకుందం. కథ కొనసాగుతుంది.